హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో కుడిశ్చంద్రుడికి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాది దేవుడు మరొకసారి ఆయన సన్నిధిలో చేరి మనందరము కూడా ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన ముఖ దర్శనము చేయుటకు దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆయన నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దినములు చాలా భయంకరమైన దినాలుగా ఉన్నాయి. ప్రభు రాకడైతే అది సమీపంగా ఉంది. అయితే దేవుడు తన చిత్తములో, తన ఏర్పాటులో ఉన్నటువంటి జనులను ఆయన సమకూర్చుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి మనము తప్పిపోకుండా జాగ్రత్త కలిగిన వారమై మరి ఎక్కువగా ప్రభు దినము కొరకు ఎదురు చూస్తూ భయభక్తులతో కనిపెట్టే వారం ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అదే దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఏర్పరచబడిన వారు సైతము కూడా అపవాది ఏం చేస్తాడంట, వాడి గురి ఏంటంటే ఆల్రెడీ తప్పిపోయిన వారి గురించి వారికి బెంగలేదు సాతాను గడికి. ఎవరి మీద బెంగడికి? ఏర్పరచబడిన వారు సైతము కూడా దిగమింగుటకు సాతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అయితే నేనంటాను, మన జీవితాలు వాడు గర్జించు సింహంలో రావాల్సిన అవసరం లేదు, కానీ చిన్ని పిల్లి కోతలకు వస్తా మన దగ్గరికి వస్తే చాలు మనం పడిపోతాం. ఎలా పడిపోతాం? గర్జించే సింహంలో రావడం మనం గర్జించే సింహాలా? ఏమండి, ఇప్పుడు సింహంతో యుద్ధం చేయాలంటే ఎదుటివాడు ఏమై ఉండాలి చెప్పండి అమ్మా. అవునా? సింహం ఆకారం ముందు పులి చిన్నది. అవునా? పులి ఎంత ఉంటుంది తెలుసా? పులి ఎంత ఉంటుంది? ఎప్పుడైనా పులిని ముఖాముఖిగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ ఇంట్లో పెంచుకుంటున్నావా? అక్కడ జూ పార్క్లోనా? చెయ్యేసి ఫోటో దిగావా? మీదెక్కేవా? లేదు. సింహం పెద్దదా, పులి పెద్దదా? ఏమండి, ఇప్పుడు సింహం నీతో యుద్ధం చేయాలంటే నువ్వు ఎంత ఉండాలి? అమ్మా, సడన్గా పిల్లి వచ్చింది అనుకోండి, మీకు ముందుగా ఏం చేస్తారు మీరు? సో దాన్ని ఏమనుకుంటాడంటే, సింహం అంత సీన్ లేదు మనకి, పిల్లి ఎక్కువ అనుకుంటాడు. అమ్మా, ఆ దినాల్లో అపోస్తులైన పౌలు చెప్పాడు, గర్జించు సింహం వల్ల తిరుగులాడుతున్నాడు అంట. కనుక ఇంకనూ మనం పిల్లిగా ఉన్న, పిల్లిలో చాలా రకాలు ఉన్నాయి. పిల్లిని చాలాసార్లు దేంతో పోలుస్తారు? సామెతలు పోలుస్తారు. అవునండి. పిల్లి అంట కళ్ళు మూసుకుని ఏం చేస్తుందంట? ఏమనుకుంటుందంట? ఏమండి, ఏమవుద్ది? చాలా ఉన్నాయి పిల్లి గురించి. సో మన గురించి కూడా చాలా చెప్పుకోవచ్చు. అవన్నీ చెప్పుకుంటూ వెళ్తే వాకింగ్ చెప్పుకోకర్లేదు ఇంకా. ఏమండి, కాబట్టి వాక్యంలోనికి వెళ్దాం. దేనికి స్తోత్రం కలుగునుగా. మంచిది. 65వ కీర్తన. ఇవాళ ఏ కీర్తన చదివా ఎవరని చెప్తారా? ఎంతమంది వచ్చారు కీర్తన చదివే టైంకి? ముగ్గురా? సరే, 5వ వచనం చదువుతాం. 4వ వచనం. 65వ కీర్తన 4వ వచనం చదవండి అమ్మా. ధైర్యంగా చదవండి. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదాము. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. సర్వాధికారమైన దేవా, పరిశుద్ధుడ, మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన క్రమం అంతటిలో తోడై ఉండి నడిపించారు. నీకు స్తోత్రాలు. చేయబడిన ఆరాధన మీ పాద సన్నిధి చేర్చుకోమని వేడుకుంటున్నాం నాయన. ప్రభా, వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరిని కూడా అయా నీ వాక్కు చేత కదిలింపచేసి నీకు అనుకూలముగా మమ్మల్ని మార్చుకోమని, నీవే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన భాగములో, నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు.
ఎవరంట? దేవుడు ఏర్పరచుకొని దేవుని చేత చేర్చుకొనబడిన వాడు ధన్యుడు. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల దేవుని యొక్క స్వరము వినబడుతుంది. ఏంటంటే ఆయన చేతులు చాచి సర్వజనులను కూడా పిలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? కొంతమందిని పిలుస్తున్నాడా? సమస్త దేశములారా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువు అందరికీ కూడా ఒక చక్కటి అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అంటే ఆయన ఆవరణములో నిలబడడానికి, ఆయన ఆవరణములో చేర్చబడడానికి ప్రభు అవకాశం ఇస్తున్నాడు. దేనికి స్తోత్రం. అయితే ఎంతమంది ఆయన ఆవరణములోనికి రాగలుగుతున్నారు? ఆయన ఆవరణమును ఎంతమంది ప్రేమిస్తున్నారు? చూడండి, పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో మనం చదివితే అనేక రకాల ఆరాధనలు ఆదాము మొదలుకొని దేవునికి అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ హేబేలు ఒక రకమైన అర్పణ. అంటే వారు దేవుని సన్నిధిని వారు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. అయితే ప్రత్యేకముగా దేవుని మందిరము ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఖచ్చితముగా మోషే ద్వారా దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. ఏ విధంగా ఏర్పాటు చేశాడంటే 3 భాగాలుగా మందిరాన్ని తయారు చేయించాడు. ఏంటి? మొదటి భాగము అతి పరిశుద్ధ స్థలము, రెండవ భాగము పరిశుద్ధ స్థలము, మూడవ భాగముగా ఆవరణమును చేయించాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి ఒకసారి? అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణము. అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక అడ్డుతెర కనబడేది, ఒక అడ్డుతెర ఉండేది. అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వారు వెళ్ళడానికి ఆ దినాల్లో వీల్లేదు. అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది ఏంటంటే దేవుని యొక్క మందసం అక్కడ ఏర్పాటు చేయబడడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో యాజకులైనను అనాలోచితంగా వెళితే అనేకులు మరణించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పరిశుద్ధ స్థలము, దేవుడు తన ప్రజలైన వారు దేవునికి అర్పణలు అర్పిస్తూ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ప్రార్థనలు చేస్తూ అక్కడ నుండి దైవజనులైనటువంటి యాజకులకు వాటిని ఇస్తూ ఉండేవారు. వారి ప్రార్థన లేదా వారి యొక్క మొర, వారి యొక్క అర్పణ ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు తీసుకెళ్తూ ఉండేవాడు. మరొకటి వెనకాల ఉన్నది, చివరిగా ఉన్నది ఏంటంటే ఆవరణము. ఏముందండి? ఇప్పుడు మనం ఇది ఉంది, మన ఇంటికి కూడా ఆవరణాలు ఉంటాయి, అవునా? మన ఇంటికి కూడా ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో ఏం కనబడుతుందంటే నీ ఆవరణములో, పరిశుద్ధ స్థలం అని రాయలేదు, అతి పరిశుద్ధ స్థలం అని కూడా అక్కడ రాయలేదండి. కేవలము ఆయన ఆవరణంలో అడుగు పెడితేనే ఆశీర్వాదం. దేనికి స్తోత్రం చేద్దాం. అంటే అది మీరు చాలా చిన్నగా ఆలోచన చేయొచ్చు, నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది. నాకు చెప్పడం రావట్లేదు, కానీ ఆ ఒక్క పదం నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆయన ఆవరణములో అడుగు పెట్టుటకు నేను యోగ్యుని కాను. ఆయన ఆవరణములో కూడా అడుగు పెట్టడానికి యోగ్యత లేనటువంటి జీవితాలు అనేకులలో ఉన్నాయి. అయినను సరే ఆయన తన ఆవరణములోని రావడానికి కూడా అవకాశం ఇచ్చాడంటే అది ఎంత గొప్ప భాగ్యం ఆలోచన చేయండి. ఎవరైనా ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారు ఒక ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలంటే అవకాశం ఎలా దొరుకుతుంది? దొరుకుద్దా? నీవు డైరెక్ట్గా ఎమ్మెల్యే ఇంటి లోపలికి వెళ్ళిపోగలుగుతావా? వెళ్ళగలుగుతారు? ఎవరన్నా చేయొత్తండి సరే, ఎవరన్నా ఇల్లు అంటే డైరెక్ట్గా కార్పొరేటర్ ఇంట్లోకి వెళ్ళగలుగుతావు కనీసం? అంతెందుకు డైరెక్ట్గా నీ ఇంటి ఎదురుగా ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, 4 అంతస్తులు, వీళ్ళు బాగా ధనవంతులు, వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోగలుగుతావు నువ్వు? వెళ్ళగలుగుతామా? ఏ మనుష్యుడు కూడా మనల్ని తన ఇంటిలోకి రానివ్వడానికి అవకాశం ఇవ్వడు. అలాంటిది సర్వోన్నతుడైన దేవుడు, ఎవరు కూడా సమీపింపలాని తేజస్సులో ఆయన ఒక్కడే వసించేటువంటి అమరత్వము కలిగిన వాడైనప్పటికీ కూడా ఆయన ఈ పాపాత్ములైనటువంటి మనుషులు ఆయన ఆవరణములో ఉండాలని ఆశ కలిగినటువంటి దేవుడు అండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేటి దినాల్లో మనం చూడగలిగితే అంటరాని వారుగా చాలామంది చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు? కొంతమంది ఆ ఆవరణలోకి రానివ్వలేనటువంటి పరిస్థితులు ఉన్నాయండి. దేవాలయాల్లోకి రానివ్వరు. చాలా వీడియోలు మనం చూస్తూ ఉంటాం కదా.
ఏమంటే కులం తక్కువ వారు అని చెప్పి, అంటరాని వారు అని చెప్పి వారిని రానివ్వరు. కానీ నీవు సేవిస్తున్న దేవుడు, నీవు ఏ పరిస్థితిలో ఉన్ననో, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్ననో, ఎలాంటి పాపములో నువ్వు బ్రతుకుతున్నప్పటికీ కూడా ఆయన నిన్ను తన ఆవరణలోకి రావడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు. ఒక విషయం చూడండి, నిన్ను ఆయన ఆలోచిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం. ఎవరు నిన్ను చూస్తున్నారు? నిన్ను గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఏమండి, నిన్ను గురించి ఎవరు ఆలోచన చేస్తారు? ఎవరన్నా నిన్ను గుర్తుపెట్టుకుంటారా? నువ్వు రోజులో ఎంతమందిని గుర్తు చేసుకోగలుగుతావు మహా అయితే? చెప్పండి అమ్మా. చాలామంది ఒక 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, లేకపోతే ఒక నెల తర్వాత కలుసుకున్నారు అనుకోకుండా బండి మీద కలుసుకున్నారంటే, నన్ను మర్చిపోయావు ఏమంటారా? నన్ను మర్చిపోయలేరా అంటారండి. నిజంగానే మనం మర్చిపోతాం. కానీ మనం ఏమంటాం, అక్కడ ఒక అబద్ధం ఆడేస్తాం. అయ్యా ఎందుకు మర్చిపోతాం? మనం అయితే కొంచెం ప్రార్థన పనులు కానీ మీకోసం రోజు ప్రార్థన చేస్తాం. ఏమంటా మీకోసం రోజు, మళ్ళీ అందులో అబద్ధాలు. మళ్ళీ నిన్ను గుర్తు చేసుకోవడానికి చెప్పాలంటే ఎవడో నిన్ను గుర్తు చేసుకోడు. ఒక విషయం కరెక్ట్గా నేను చెప్పగలుగుతా, ఏ మనుషుడు కూడా నిన్ను గురించి అర్థం, అంతెందుకు నీ ఇంట్లో నీ కడుపు పుట్టిన పిల్లలే నిన్ను గురించి ఆలోచన చేయరు. నమ్ముతావా నమ్మవా? మీరు అనుకోవచ్చు, అమ్మో మా బిడ్డలు పత్తిత్తులండి, మాకు అసలు మమ్మల్ని లేకపోతే ఇంకేమైనా గుర్తు చేసుకోరని అనుకుంటావేమో. ఏమండి, నిన్ను కాకుండా ఎక్కువగా గుర్తు చేసుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళ హృదయాల్లో ఉంటారు తెలుసా? ఏమండి, నిన్ను కాకుండా చెప్పరే అమ్మా, నిన్ను కాకుండా ఎక్కువగా వారి మనసులో తలంచేవారిని చాలామంది ఉంటారు. మేము ఇప్పుడు అడిగితే వాళ్ళు అంటారు దేవుడు. ఏమంటారు? కానీ అది నిజమా అబద్ధమా? నిజా అబద్ధాలను తెలియజేయగలిగిన వాడు, తెలుసుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే దేవుడు. మనుషులపై రూపాలను చూస్తారు, దేవుడు ఎవరు చూస్తారు? దేవుడు హృదయాంతర్భాగాలు చూస్తాడని తెలిసి కూడా మనం చాలా ధైర్యంగా ఏం మాట్లాడతాం? అబద్ధాలు మాట్లాడతాం. దీని అర్థం ఏంటంటే దేవుణ్ణి కనీసం మనం భయపడట్లేదండి. ఒక బొద్దింకకి ఇచ్చిన భయం, ఒక బల్లికి ఇచ్చిన భయం, ఒక పిల్లికి ఇచ్చిన భయం, లేకపోతే ఒక బిందుల పాముకి ఇచ్చిన భయాన్ని కూడా దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. ఇస్తున్నావా? అవన్నీ చాలా పెద్ద జీవులండి. ఇవన్నీ చాలా పెద్ద జీవులు, మోయలేనంత బోరు వాటికి ఇచ్చే భయాన్ని విలువ కూడా నీ దేవునికి నువ్వు ఇవ్వలేకపోతున్నావు. అవునా కాదా? ఉదయం లేవగానే మనకి చాలా భయపడిపోతాం దేవునికి. ఏమండి, లేవగానే ఏం చేస్తాం దేవునికి? ఎంతమంది భయపడతారు? చేతులు ఎత్తండి. భయపడవండి. భయపడితే మీ ఉద్యోగాలు చేసినట్లుగా దేవుని మందిరానికి వస్తారు. భయపడితే మీరు స్కూల్కి వెళ్ళినట్లుగా దేవుని మందిరానికి వస్తారు. భయపడితే కాలేజీలకు వెళ్ళినట్లుగా, వ్యాపారాలకు వెళ్ళినట్లుగా ఇవన్నీ మనం చేస్తాం. సో మనం దీన్ని బట్టి ఏం చేస్తున్నాం అంటే దేవునికి మనం, అంతేనా కదా? ఎప్పుడు దాకా భయపడం? దేవుని రాకడ దాకా భయపడం. ఎప్పుడు వరకు భయపడం? కీడొచ్చేదాకా భయపడం. ఎప్పుడు దాకా భయపడం? ఏమంటే శ్రమ వచ్చేదాకా. కొన్ని శ్రమ వచ్చిన తర్వాత బాగుపడతాం అంటే లేదే, ఒక 2-3 వారాలే దొంగ భయం చూపిస్తాం. మరలా యథాస్థితి, మరలా మామూలే. ఆయన ఆవరణములో నివసించినట్లు దేవుడు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. సహోదరులారా, ఒక విషయం యేసు ప్రభువు వారు చెప్పాడు, మీరు నన్ను స్తుతించకపోయినా రాళ్ళు నన్ను స్తుతిస్తున్నాయి. ఏం స్తుతిస్తున్నాయి? నువ్వు నేను స్తుతించకపోయినంత మాత్రాన, నువ్వు నేను దేవునికి విలువ ఇవ్వనంత మాత్రాన, నువ్వు నేను దేవునికి భయపడనంత మాత్రాన దేవునికి కొదువే లేదు. అయితే ఎవరైతే ఇప్పటి వరకు మనం చెప్పిన మాటలను వారు దేవుని ఎదుట ప్రదర్శించగలుగుతారో వారి జీవితాలు ఉన్నతమైన స్థానంలో కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు వాళ్ళు హెచ్చిస్తాడంటే వారు దేవునికి లోబడినప్పుడు, వారు దేవునికి భయభక్తులు కలిగి జీవించినప్పుడు. మనం ఎక్కువగా ఎవరిని చూసి మనం భక్తి నేర్చుకుంటామంటే మన ఎదుటి వారిని చూస్తూ ఉంటాం.
నేను అంటాను, భక్తి నేర్చుకోవట్ల, భక్తిహీనత నేర్చుకుంటున్నాను. భక్తి నేర్చుకోవట్ల, నిర్లక్ష్యాన్ని నేర్చుకుంటున్నాను. భక్తి నేర్చుకోవట్ల, వారు పడిపోయిన స్థితి నీలో కూడా రావడానికి నువ్వు అవకాశం ఇస్తున్నావు. మనము దేవుని సన్నిధిలో ఒకరికి మనం ఎలా కనబడాలంటే అవకాశముగా కనబడాలి. అంటే వీరిలా నేను చెయ్యాలి, వీరిలా నేను బ్రతకాలి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు దావీదు భక్తిని మనం చదువుకున్న తర్వాత దావీదు వలె లేదా దావీదు చేసిన భక్తిలో కొంచెం మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. యోబు గురించి చదువుకున్న తర్వాత యోబు కలిగి ఉన్న విశ్వాసాన్ని, లేదా అబ్రహాం గురించి, ఇవన్నీ భక్తుల జీవితాలు చదివేది దేనికోసం అంటే ఏదో వినేసి వెళ్ళిపోవడానికి కాదు. వారి జీవితంలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు అవి నీ జీవితంలో అవలంబించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే మనం ఎంతోమంది కథలో లేదా ఎంతోమంది జీవిత చరిత్రలు మనం చదివాం. ఎంతమంది జీవిత చరిత్రలో మంచి లక్షణాలు నీలో నువ్వు కనుపరుచుకోగలుగుతున్నావు దేవునికి. ఆ దినాల్లో భక్తులైనటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? ప్రభువా, వారికి వలె మేము ఉన్నాము. హిజ్కియా ఒక ప్రార్థన చేశాడు. తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏం ప్రార్థించాడు తెలుసా? ప్రభువా, నేను నీ సన్నిధిలో భయభక్తులు గలవాడనే నీతిమంతుడుగా ఉంటూ నీ యందు ఎలా ప్రవర్తించానో గుర్తు చేసుకో. దేవుడు గుర్తు చేసుకున్నాడు లేదా? ఏమండి, గుర్తు చేసుకున్నాడు. మరి దేవునికి నువ్వు గుర్తు చేయడానికి ఏముంది నీ దగ్గర? ప్రభువా, చర్చికి నేను లేటుగా వచ్చాను గుర్తు చేసుకో అంటే, నీ సన్నిధిలో దొంగ ప్రార్థనలు చేస్తున్నాను గుర్తు చేసుకో. ఏమంటే గుర్తు చేసుకోవడానికి మన దగ్గర దేవుడు. ఏమండి, దేవుడు మన దగ్గరనే శ్రేష్టమైనవన్నీ దాచిపెడతాడండి. మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. యథార్థవంతుడు అనే మాట కనబడుతుందా బైబిల్లో లేదా? యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీ మధ్యలో ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు చాలా విలువైన మాటలు యేసు ప్రభు వారు చెప్పారు. చెప్పాలంటే సమరయులు మనమే. ఎవరమో, ఎలాంటి వారు కావాలి ప్రభువుకి? యథార్థవంతులు కావాలంట. సుంకరి అలాగే పరిసయ్యుడు ఉన్నాడు. పరిసయ్యుడు భక్తుడే, కానీ వీళ్ళిద్దరిలో యథార్థవంతులుగా దేవుడు ఎవరిని తీర్చిదిద్దాడు అంటే అక్కడ కనబడుతున్నటువంటి సుంకరి దేవునికి యథార్థవంతుడుగా కనబడ్డాడు. ఎందుకంటే అతడు ముసుగు లేని జీవితము కలిగిన వాడు. ఏ జీవితం అంటే, ఇప్పుడు మనం ఫోన్లో కొన్ని యాప్లు వాడతాం కదా. ఏ యాప్ వాడతాం ఎక్కువగా? ఒక సెల్ఫీ దిగాలంటే ఆ యాపే ఓపెన్ చేస్తాం, ఒరిజినల్ కెమెరా ఓపెన్ చేయం. స్నాప్చాట్ అంటే ఏదన్నా నాకు దగ్గర లేదులే. అది జస్సు కలర్ని తీసుకొచ్చి దింపుల్ కలర్లో పెడుతుంది. అవునా? పెడతా పెట్టదా? ఎందుకంటే మనకు సహజ మొహం నచ్చదు. మన మొహం మనకే నచ్చినప్పుడు ఇంకోటికి ఎలా నచ్చుద్ది? ఒక విషయం, నువ్వు ఎలాగున్నావో అలాగే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఎవరికి ఈ మాట నచ్చినో చప్పట్లు కొట్టేవారు. ఈ దొంగ చప్పట్లు అంటా నేను. బలవంతంగా కొట్టించే చప్పట్లు దేవునికి అవసరం లేదండి, నచ్చితే చెప్పేవారు. అది నువ్వు ఎలాగున్నావో అలాగే దేవుడిని ప్రేమించాడా, లేకపోతే బ్యూటీ పార్లర్కి ఐబ్రో షేప్ చేయించుకుని ముఖానికి పేడ పావించుకుని కడిగించుకున్న తర్వాత దేవుడు నచ్చాడా? అమ్మా, తప్పిపోయిన కుమారుడు ఎలాగొచ్చాడు తండ్రి దగ్గరికి? పందుల వాసనతో వచ్చాడు. చెప్పండి, అవునా కాదా? పంది దగ్గర సుగంధ ద్రవ్యాల వాసన వస్తుందా? ఏ వాసన? ఎప్పుడైనా చూసారు పందిని దగ్గరికి తెచ్చుకుని? మరి ఏ అంటారు? మరి చెయ్యి అంటారు ఏంటి? మీరు ఎప్పుడు దగ్గరికి పందిని చేర్చుకోవాలా? మరి ఎలా చెప్తున్నారు దుర్వాసనని? ఏమండి, మనం పౌడర్ డబ్బాలు దొల్లొచ్చామా? మనం సెంటు డబ్బాలు ఎత్తుకొట్టొచ్చామా? మన హృదయం ఎక్కడ దొల్లొచ్చిందో మీకు నాకు బాగా తెలుసు. ఏమండి, మన హృదయం నిన్న ఎక్కడ దొల్లొచ్చిందో, మొన్న ఎక్కడ దొల్లొచ్చిందో, పొద్దున్న ఎక్కడ దొల్లొచ్చిందో అన్నీ తెలుసు. కానీ పైన ఏం చేస్తాం? ఏమండి, మీకు ఒక విషయం తెలిసే ఉండొచ్చు. అరబ్ కంట్రీస్ వెళ్ళిన వాళ్ళు పనులకు వెళ్తారు కదా, తెలుసా? అరబ్ కంట్రీస్లో స్నానాలు చేయడానికి నీళ్ళు ఉండవండి. తెలుసా తెలియదు ఈ మాట? అరబ్ కంట్రీస్ అంటే ఏంటి? దుబాయ్, అత్తర్ అంటే అదే ఖత్తర్. అక్కడ స్నానాలు చేయడానికి నీళ్ళు ఉండవండి వాళ్ళకి. వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా 24 hours అత్తర్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మొహానికి పౌడర్ కొట్టేసి అలా అక్కడ ఎవరు వెళ్ళినా, అక్కడ ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళ పని కూడా అదే. అందుకే మనం ఎవరన్నా వెళ్ళొచ్చారో అక్కడి నుంచి ఏం తేమని అడుగుతాం. అందుకే నువ్వు స్నానం అనేసి కొట్టుకుందామని. అంతేనా?
మనం కూడా ఏం చేస్తామంటే ఇంటి దగ్గర నుంచి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా 2 రోజులు 3 స్నానాలు చేయకపోయిన తల స్నానం మాత్రం ఖచ్చితంగా చేస్తాం. ఏం చేస్తాం? తలారా స్నానం చేసి చక్కగా ముడేసుకుని ఇవన్నీ టైం సరిపోద్ది. ఎక్కడే పొద్దున్న వేసేది 8ంటికి, తలారా చేసి వచ్చేటికి 9 అయిపోద్ది. ఈలోపు జడ వేసుకునేటికి 9:15. నీకు ఇంకిద్దరు ఆడపిల్లలు ఉన్నారంటే వాళ్ళతో పాటు టైం సరిపోద్ది 10. పౌడర్ కొట్టి సెంటు కొట్టి చర్చికి వచ్చేటికి అక్కడి నుంచి అలా రాగానే అమ్మగారు వచ్చారనిపిస్తుంది. కళ్ళు మూసుకుని ప్రార్థన అందరూ ఏకీభవించి కళ్ళు మూసుకుని ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరెవరు వచ్చారు ఎప్పుడు తెలుస్తుంది అనుకుంటున్నారు? అత్తరావిడ వస్తుందండి. అప్పుడు ఎవరో ఆ చర్చిలో ఇలా అడుగు పెట్టగానే డింపుల్ వచ్చింది, ఇలా అడుగు పెట్టగానే పలానా శరణ్య వచ్చింది, ఇలా అడుగు పెట్టగానే పలానా ప్రసన్న గారు వచ్చారని చెప్పడానికి ఎప్పుడు తెలుస్తుంది? దేవుడు కూడా వచ్చి వచ్చింది నా కుమార్తె, వచ్చింది నా కుమార్తె. ఈ స్మెల్ని బట్టి చూస్తాడండి ఆయన. ఎలా చూస్తాడు చెప్పండి అమ్మా? హృదయాన్ని. ఆయన ఆవరణంలోనికి మనల్ని రప్పించాడు అంటే దాని అర్థం నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చేయాలి? నీ ముఖం జాగ్రత్తగా చూసుకుని రావాలి, అంతేనా? మరి మనం చేసేదేంటి చెప్పండి అమ్మా? వాక్యాన్ని మనం తప్పించి మార్చేస్తున్నాం. నీ జడ జాగ్రత్తగా చూసుకునిరా, అంతేనా? మరి ఏం చూసుకుని రావాలి? నీ జాగ్రత్తగా చూసుకుని. ఎంతమంది చూసుకుని వస్తున్నాం? ముఖం మాత్రం జాగ్రత్తగా చూసుకొస్తామండి. ఏం చూసుకుని వస్తాం? ఇక్కడ కూర్చున్న తర్వాత మన ముఖాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసా? తెలీదు. కానీ వాక్యం వచ్చినప్పుడు మన ప్రవర్తన దొరికేస్తాం. ఇక్కడ ఏం కనబడుతుంది? ముఖం కనబడుతుందా, మన హృదయాలు కనబడుతుంది? ఇక్కడికి వచ్చాక ఏమండి? ఇంటి దగ్గర ఏం కనబడతాయి? అదేదో ఇంటి దగ్గరే నీ హృదయాన్ని జాగ్రత్త పరుచుకుని వచ్చుంటే ఇక్కడ మనం దేన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఒక మంచి విషయం ఏంటి, ఇక్కడ ఉన్నప్పుడు ఈ పట్టుకెళ్తున్నటువంటి మేకప్ కిట్ అనేది ఉంది చూసారా? ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తావు నువ్వు? ఏంటి మేకప్ కిట్? హృదయాలంకరణ. చెప్పండి, ఆత్మీయ అలంకరణ. ఈ కిట్ మీరు పట్టుకెళ్తారు. మీ ఇంట్లో నేను అంటాను ఒక బీరువా నిండా సరిపోయి కిందకు దొలుకుంటూ వచ్చే కిట్లు ఉన్నాయి మీ దగ్గర. అర్థమవుతుందా? మీ ఇంటి దగ్గర ఎన్ని కిట్లు ఉన్నాయి? ఆత్మీయ అలంకరణ అనే కిట్లు ఎన్ని ఉన్నాయంటే బీరువా నిండా. ఇది ఒక బీరువా అనుకోండి, బీరువా నిండిపోయి ఇంకా పెట్టడానికి చోటు లేక కింద పడిపోతున్నాయి. అన్ని కిట్లు ఉన్నాయి. దీని అర్థం ఏంటి అండి? మీ దగ్గర మేకప్ కిట్ ఉందండి, అది అయిపోతే దాన్ని ఏం చేస్తారు మీరు? బయట పడేసి ఇంకోటి కొనుక్కుంటారు, అవునా? అది అవ్వకుండా ఇంకో 4-5 కొనుక్కుంటే మొత్తం అన్నీ ఎక్కడ ఉంటాయి? అర్థమైందా? మీరు ఎంతకీ దాన్ని పట్టుకెళ్తున్నారు కానీ వాడట్లేదు. ఏమండి? ఈ పక్కన ఉన్నటువంటి సంతూర్ పౌడరు, పాండ్స్ పౌడరు, గ్రేస్ పౌడరు, ఈ అద్దులు, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ అవర్ ఇవన్నీ వాడేస్తున్నారు కానీ ఈ మాత్రం వాడట్లేదండి. ఏం చేస్తున్నారు? వీటిని భద్రపరుస్తున్నారు. ఇది కనుక వాడుంటే ఏ రోజు ఆత్మీయ అలంకరణ కిట్ మీరు ఏ రోజు వాడుంటే ఈ పాటికి మీ ఆత్మీయ అలంకరణ చాలా అద్భుతంగా ఉండేది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు పట్టుకెళ్తున్నారు, పట్టుకెళ్ళట్లేదు నేను చెప్పట్లా. కొంతమంది మధ్యలో దానం చేస్తున్నారు. మా దగ్గర చాలా ఉన్నాయి, కొంచెం నువ్వు తీసుకో. ఏం చేస్తావు? ఎక్కువైపోతే ఏం చేస్తావండి? ఇస్తామేమ్మా. ఎక్కువైపోతే ఏం చేస్తాం? ఇప్పుడు మనకు ఉపయోగపడిన వస్తువులు ఏం చేస్తాం? ఎవరొకరికి ఇస్తాం కదా. అలాగే తయారైపోయిన మన పరిస్థితి. నీవు ఆత్మీయ అలంకరణను ఇంటి దగ్గరే నువ్వు శుభ్రం చేసుకుంటూ నీ హృదయాన్ని, నీ ప్రవర్తన జాగ్రత్త పరుచుకుని దేవుని మందిరానికి రావాలి. మనం ఎప్పటికప్పుడు దేవుని ఎదుట మన హృదయాలను తేటగా కనపరుచుకోవాలంటాడు. మనం ఎలాగుంటాడు? ముసుగు వేసుకున్న వారంగా ఉండకూడదు దేవుని ఎదుట. దేవునికి నువ్వు భయపడాలి, దేవునికి మనం చదవాలి. ఆయన మనల్ని చూస్తున్నాడటువంటి భయం నీలో ఉన్నప్పుడు వాక్యము నిన్ను ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఒక విషయం చెప్ప, మనం పాపపు లోకంలోనే ఉన్నాం. మనలో ఆ వ్యర్థమైన ఆలోచనలు వస్తాయి, రాక తప్పవు. అయితే దాన్ని జయించడానికి నీలో ఏముండాలంటే వాక్యము అనేటువంటి ఆత్మ ఖడ్గము నీకు ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏముండాలి?
వాక్యం అనే ఏమైంది నీకు? ఎక్కిరిస్తున్నా? ఎవరిని ఎక్కిరిస్తున్నా? ఏమైనా దయ్యం పూనిందేటి? మరి ఇలా ఏదో ఎక్కిరిస్తున్నా? ఎవరిని ఎక్కిందన్నా? ఎదురుగా నేనేమన్నా మరి నన్ను ఎక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. నేనేమన్నా చేసేటట్టు నిన్న? ఎవరిని? శరణ్యానా? డింపుల్నా? కీర్తనానా? నన్నే అయితే. వాళ్ళ ముగ్గురు కాకపోతే నన్నే. ఉమా అంటే నయ్యి ఉంటుంది అయితే. ఎవరిని మరి? 5 నిమిషాల నుంచి ఎక్కిరిస్తున్నావు. ఎవరిని? ఎన్ని దొంగలేనండి, దేవుడు తీర్పు ఇచ్చును గాక. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు. పిచ్చేమని పట్టిందేంటి నీకు? ఏమంటే చూడండి, ఎక్కడి నుంచి చూపించండి. ఎర్రగడ్డ వెళ్ళిపోతుంది. మళ్ళీ సివియర్ అయిపోతే ఎర్రగడ్డ అయిపోద్ది. అని మొన్న ఎక్కడ హాస్పిటల్ ఒక ఆయన ఉన్నాడు, బాగా చూస్తారంట. స్కానింగ్ తీయించి ఏమైనా తేడా ఉంటే పురుగులేని తొలుతున్నాయి ఇంక లోపల, అలా అనిపిస్తూ ఉంటుంది. ఏమంటే వాటిని బయటికి తీసేసి దేవుని వాక్యాన్ని పెట్టుకోసారి. ఏం పెట్టాలి? నన్నే అంటారా? నిన్నే తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్ళినా. ఏమైనా తేడా కొట్టావు, ఆల్రెడీ 2 తేడా కొట్టారు నాకు. నువ్వు కూడా తేడా కొట్టావని నేను అయిపోతాను. వీటి దగ్గర చేయడం అందులో తయారవుతానని నన్నే అంటారు. ఎవరి మీద కొత్త నింద? అందరూ బాగానే వెళ్ళిపోతారు బయటికి. నింద వచ్చేది నాకే. జాగ్రత్తగా ఉండవు. సరేనమ్మా, దేవుని స్తోత్రం చెప్పు. అది చదువుతావు. ఇంకా నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని. ఇప్పుడు మనం ధన్యులమా కాదా? ఆశీర్వదించబడిన వారమా కాదా? చెప్పండి అమ్మా. ఎంత ఆశీర్వదించబడిన వారం అంటే, లోకములో ఉన్న వారి కంటే నీవు ఆశీర్వదించబడిన వాడు. చెప్పండి, చెయ్యేలా పెట్టుకుని. నేను చెప్పండి ఒకసారి. నేను ఆశీర్వదించబడిన వాడను. నీ పక్కన వాళ్ళకి చెప్పు. ఎందుకు ఆశీర్వదించబడ్డాం తెలుసా? ఆయన ఆవరణములోనికి మనం ఏర్పాట్లో వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దీవెన నీ అంతం వరకు నువ్వు దాచుకోవాలి. కానీ చాలామంది, కొంతమంది మధ్యలోనే ఈ దీవెనలు పోగొట్టుకుంటున్నారు. చాలామంది కొన్నిసార్లు వారి జీవితాల్లో పరిపూర్ణంలోకి రావట్లేదు. భక్తుడైన దావీదుని చాలాసార్లు ఈ మాట మీతో చెప్పాను. తన జీవితంలో ఒక వరాన్ని అడిగాడండి. భక్తుడైన దావీదు తన జీవితంలో ఒక వరాన్ని అడిగాడు. ఏంటో తెలుసా? నాయనా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. ఇదండి మనమే అడుగుతాం. అయ్యా, హైదరాబాద్లో ఒక ఎకరం స్థలం ఈయన, విజయవాడలో స్థలం ఈయన. మన సూప్ అంతా ఎక్కడ ఉంటుంది? పల్లెటూరులో కొంటారు ఎవరైనా? ఎక్కడ కొంటాం? రోడ్డు కంచుల్లో, హైవేల పక్కన. ఎందుకంటే రేట్లు ఎక్కువ వచ్చేస్తాయి తర్వాత. చాలా తెలివండి మన దగ్గర. దేవుడు రా అనడానికి ఎవరికి ఎత్తాయి? ఏమన్నా దేవుడు రా అనడానికి ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. ఈ మాట మీకు కష్టం తెప్పించవచ్చు, నష్టం తెప్పించవచ్చు. నాకైతే సంతోషం తెప్పిస్తుంది. దేవుడు రా అంటే తేలిగ్గా వెళ్ళొచ్చండి. ఎందుకు ఈ మోత బరువులు మనకి? నేను అంటాను, ఆస్తులు లేని వాళ్ళు ధన్యులు, వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. అవునా కాదా? చెప్పరే. ఎందుకో చెప్తున్నాను. ఆస్తులు మనం దేనికోసం సమకూర్చాలంటే దేవుని రాజ్యము కొరకు, మన పిల్లల కొరకు కాదు. నీ పిల్లలకు కష్టం నేర్పించాలి. ఏం కష్టం? వారు తమ స్వతహాగా పని చేసుకుని వారు సమకూర్చుకోవడం నేర్పించాలి. ఒకవేళ నువ్వు కష్టపడి సంపాదించి ఇచ్చావనుకో, వాడు 10th ఇంటర్ దాటిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. బండి కొన్నానా, ఆడి బండిలో పెట్రోల్ ఒక రోజు పోయించడానికి ఒక పనికి పంపించండి. ఆడు కొనే బండి ఏమన్నా టీవీఎస్ ఎక్సెల్ కొంటాడా? కొన్ని స్టార్ సిటీ కొంటాడా? అయితే 60-70 వచ్చేస్తే మైలేజ్. ఆడు కొనేదంటే ఏం కొంటాడు? FZ, R15, బుల్లెట్. ఆ బండే 3 లక్షలు. ఏమిటి బండి ఎంత? చెప్పండి అమ్మా. నేను అనుకుంటాను 3 లక్షలు ఉంటే స్థలం అంతా చక్కగా చర్చి కట్టుకోవచ్చు అనిపిస్తుంది మాకు, దుర్మార్గులకి అందరికీ. అంటే మళ్ళీ ఎక్కిరెత్తున్నాడు. దెయ్యం వచ్చేసిందిరా బాబు నీలోకి. అంట పెట్టరా బాబు, నాకు ఎదరకు వాక్యం రావట్లేదు, పక్కకెళ్ళి కూర్చోలేతే. చిన్నపిల్లలు ఎందుకు పైకి పంపించాను అనుకుంటున్నా, అలా చేస్తున్నారని నువ్వు కూడా అలా తయారవేంటిరా బాబు. ఎవరిని అలా తిరగండి, మీరు అడి తిరగండి. మీరు అందుకే ఇలా తిరగమని చెప్తాను మీకు. అమ్మా, దేవుడు నాకు ఒక వరం ఇచ్చేలా ప్రార్థన చేయండి. హృదయాల్లో ఉన్నాయని చెప్పేయాలి. సగం తెలుసు నాకు, పూర్తిగా చెప్పాలి. ఏమ్మా, సగం తెలుసండి. హృదయాల్లో ఏమన్నా మొత్తం నేను చెప్పేస్తూ ఉంటాను సగం వరకు.
పూర్తిగా చెప్పానంటే ఇంక మానేస్తారు చర్చి. అమ్మా ఒకసారి చిన్నప్పుడు చూసే ఒక స్టోరీ. ఒకడు అడిగాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా దేవా ఎదటోడు ఏమనుకుంటున్నాడో మనసులో నాకు తెలియాలనుకున్నాడు అంటున్నాడు. దదాస్తానంటే వెళ్ళిన తర్వాత ఎవరు దుర్మార్గుడా వచ్చేవారు అనుకున్నాడు. అన్నీ వినబడిపోతున్నాయి. అలా ఆవిడ తిట్టేస్తుంది వినబడుతుంది, వాళ్ళ అమ్మ తిడుతుంది వినబడిపోతుంది, వాళ్ళ నాన్న తిడుతుంది, మొత్తం ఇంట్లో ఎవరు తిడుతుంది. ప్రభు నాకు వద్దు నాయనో ఈ వారం తీసే అన్నాడు అంటే. అని నాకు మీరు ఏం తిడతారో నాకు తెలుసు లోపల. ఇప్పుడు జస్టుగాడు అనుకుంటున్నాడు మధ్యాహ్నం మండూరు వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇంక అనుకుంటున్నాడు అనుకోవాలి. ఈసారి నేను రాను చర్చి వరకు అప్పుడు తెలుస్తుంది అనుకుంటాడు. ఆ దేవుని స్తోత్రం. అండ్ బోల్డ్ వినబడతా ఉంటాయండి. వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నా వినబడతాయి, శరణ్య తిట్టుకుంటున్నా వినబడతాయి, అంటారు కానీ వినబడతాయి అన్నీ. అండ్ దేవుడు ఆ మాత్రం చెవులు ఇవ్వడండి మాకు ఉంటాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడ ఆగాం మనం? ఎక్కిరింపులో వాక్యం డైవర్ట్ అయిపోయింది చూసారా. 5 నిమిషాలు వేస్ట్ చేశాను నేను. ఎవరు తప్పిది? ఎక్కడ ఆగాం? దావీదు ఆ కుటుంబం కోసం. ఇంకా తర్వాత ఇంకో ఎదరికి వచ్చాను. ఇంకో తర్వాత ఏముంది? అది కూడా దాటేసాం. ఇంకా చూసారు, మీరే మర్చిపోయారు, చెప్పేవాడు నేనే మర్చిపోయాను. అందుకే దేవుని మందిరంలో ఎలాగ ఉండాలంట? జాగ్రత్త. వాక్యం చెప్పుకొని చెప్పుకునేవాళ్ళండి. నాకులాంటి ఎటకారాలు ఎక్కువ ఉన్నాడు ఏం చేస్తాడు? వాక్యం మర్చిపోతాడు. అమ్మా క్లాప్స్ కొట్టండి ఒకసారి. అలా ఉండాలంటే తెలుస్తుంది. వాళ్ళు తెలంగాణ మామూలు కాదండి. రాగి సంకట నాటుకోడి గట్టిగా ఉంటారు వాళ్ళ దగ్గర. ఈ బండి కొన్నాడు ఏం చేస్తాడంటే 3 లక్షలు పెట్టి కొనేస్తాడు. బాగానే ఉంది ఏమండి. నాన్న కొనిచ్చేసాడు బాగానే ఉంది. ఇప్పుడు దాంట్లో పెట్రోల్కి ఎవరు వాళ్ళు అమ్మేవాళ్ళ నాన్న ఇవ్వాలా? అవునా? పోనాడు కొట్టించుకున్నాడు మనకు అంటే బాబీ అన్నీ ఉన్నాడు అంటున్నారు. ఎంత కొట్టించుకుంటాడు అండి ఒకసారి? అబ్రాహం గారు ఉన్నారు, ఎంత కొట్టించుకుంటారు అండి పెట్రోల్? దావీదు గారు ఇంకా మంచి వాళ్ళు, సైకిల్ వేసుకెళ్తారు ఆయన. అంటే డబ్బులు విలువ తెలుసండి. నేనన్నా 100, 110 మరలా అక్కడ ఎక్కడన్నా 2 రూపాయలు అటు కొట్టేస్తాడేమో అని చెప్పి 110, 120 ఎందుకు కొట్టిస్తామండి తెలుసా? వీడు తెలుతుందా? బండి కొనిపించుకుంటే తెలుస్తుందా? నాన్న 1000 రూపాయలు ఫుల్ ట్యాంక్ చేసుకుని తిరుగుతా అడ్డుగదిలాగా అనుకుంటాడు. ఏమవునా? ఇలా జరుగుతుందండి. అలా కాదు. నిజంగా వాడు వెళ్ళి కష్టపడి పెట్రోల్ కొట్టించుకున్నాడంటే ఎవరికి కూడా బండి ఇవ్వడం ఇతడా. ఇప్పుడు అంటే కాలం మారిపోయింది. ఒకప్పుడు అంటే పక్కింటి వాళ్ళు బండి ఇమ్మన్నా అమ్మో పెట్రోల్ లేదండి అనేవరా. ఇప్పుడు ప్రెస్టేజ్ ఎక్కువైపోయి తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించినా అక్కర్లు అందులో పెట్రోల్ ఉంది. ఒకప్పుడు పెట్రోల్ అయిపోద్ది కొట్టించండి నిర్మోహమాటంగా అడిగేవారు. అండి తీసుకునే వాళ్ళు కూడా ఏంటి పెట్రోల్ కొట్టించేస్తానండి అని. ఇప్పుడు అలాగే ఉందా? అంటే డబ్బులు ఎక్కువైపోయి మనకి. ఏవి ఎక్కువైపోయి? మీ పిల్లల్ని నేను అంటాను దయచేసి అలా పెంచకండి. అమ్మ సైకిల్ దొక్కే కాలం సైకిల్ దొక్కాలి, బండి వేసుకెళ్ళే కాలం ఎప్పుడు తెలుసా? వాడికి ఉద్యోగం వచ్చాక వాడు మొదటి జీతాన్ని దేవుడికి ఇచ్చేసి 2వ జీతం నుంచి బండికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫస్ట్ పేమెంట్ కట్టేసి అప్పుడు నెల నెల ఈఎంఐ పెట్టుకుని కట్టించుకుంటే అప్పుడు రోజుకి 100 రూపాయల కంటే ఎక్కువ పెట్రోల్ అవ్వదండి అడికి. నువ్వు కొనిచ్చేవా, అప్పు చేసి ఇచ్చేవా, నీకంటే నీ పిల్లల్ని పాడు చేసేవాళ్ళు ఇంకెవరు ఉండరు. జాగ్రత్త. అమ్మ అర్థమవుతుందండి? ఏం చేయాలి? ఉద్యోగాలకు వాడాలా లేకపోతే ఊర్ల మీద తిరగడానికి వాడాలా బళ్ళు? చెప్పండి అమ్మా. మీరు అందరి తల్లుల కంటే గొప్పవాళ్ళు, మీరు అందరి తండ్రుల కంటే గొప్పవాళ్ళు, కానీ దేవుడు మీకు తీరుస్తాడు. జాగ్రత్త. మీరు మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు, కానీ రేపన్న రోజున వారికి ఏమన్నా అయితే దానికి ఎవరు ఆధారం? బాధ్యులు ఎవరు? అవునా కాదా? ఉద్యోగం చేసుకున్నాడు ఎలా నడుపుతాడు? జస్సుగడైతే జస్సు కొంచెం తగ్గాడు అనుకుంటున్నాను. బండి ఒకప్పుడు భయంకరంగా తోలేవాడు. అమ్మాయి అండి అబ్రహం గారు మెయిన్ ఉండాలి, అందరికీ ఉండాలి. ఆయన ఉంటే పిల్లల లైన్లోకి వచ్చేస్తారు. మనము జాగ్రత్త కలిగిన వారం ఎప్పుడు ఉంటాం అంటే మనము దాని యొక్క విలువ తెలుసుకున్నప్పుడు. నేను అనుకుంటూ ఉంటాను, ఒకప్పుడు నేను 100 మీద వెళ్ళిన ఎందుకు వెళ్ళట్లా అని ఆలోచిస్తూ ఉంటాను మధ్య మధ్యలో. అలాగే వెనకలు కూర్చొని స్పీడ్గా పోని. నేను ఊరు వెళ్ళాం రాజమండ్రి, 60 దాటట్లేదు బండి. వెనకాల ఈడున్నాడు, వెనకాల ఆవిడ ఉంది. ఏం గుర్తొస్తుంది మనకు మనసులో? ఏమన్నా పడతాయి, ఇలా దెబ్బలు తగులుతాయి, ఇది గుర్తు. వెనకాల ఆవిడ ఏమో త్వరగా పోని, నాకు డ్యూటీ టైం అవుతుంది, త్వరగా పోని 100 ఎక్కించి అంటది. నువ్వు కావాలనే స్లోగా వెళ్తున్నా, చెయ్యి వెళ్ళట్లేదు. మనం ఏం చేస్తాం? లోపల ఫిక్స్ అయిపోద్దండి మనకి. ఒక బార్డర్ లైన్లో
అది దాటకొని ఫిక్స్ అయిపోద్ది. బాబీ అన్నకి నాకు బాధ్యతలు ఎక్కువ, జాగ్రత్తగా ఉంటాం అందరి గురించి అండి. అంతే. ఉన్నారా లేరా? ఉన్నారండి? వినబడట్లా? పోలే. నాకు ఈ మాట లైవ్ వినిపించాను ఇంటికి వెళ్ళాక. దానికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మాట చదువు. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత, దేవుని పరిశుద్ధ ఆలయంలో ఏముంటుందో తెలుసా? మేలు ఉంటుంది. ఎందుకు మనం దేవుని మందిరికి రండి అని చెప్తామంటే, నీ జీవితంలో అనేకమైన కీడులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. కీడు కలిగింపజేసేది ఎవరు? నీ జీవితంలో కీడు తెచ్చేది ఎవరు? కాదు. నీవు చేసిన ప్రతి కార్యమునకు ప్రతి కీడు నీ వెనకాల దాగుంటుంది. ఏ టైంలో అది నీ దగ్గరికి రావాలో దానికి టైం ఇచ్చేసి ఉంటుందండి. అది గూగుల్ మ్యాప్ పెట్టుకుని నీ దగ్గరికి రావడానికి ఎంత టైం పడుతుంది అంతే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ దగ్గరికి ఆ కీడు రావడానికి ఎంత టైం పడుతుంది? అది జస్ట్ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుని రావడమే టైము. ఇప్పుడు ఆ కీడు నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? ఆయన పరిశుద్ధ ఆలయంలోకి రావాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని మందిరానికి రావడం వల్ల దేవుని మందిరానికి ఒరిగేదేం కాదు. నీ జీవితంలో వచ్చే కీడులను ప్రభు కొట్టివేస్తాడు. నీ జీవితంలో ఉన్న శాపాలు ప్రభు కొట్టివేస్తాడు. నీ బ్రతుకుల్లో నీవు మూలముగా నువ్వు చేసిన కార్యముల మూలంగా వచ్చిన కీడు నీ మీదకి రాకూడదు అంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే నెరవేరుద్ది. ఒక రోజున మా ముండూరులో మీటింగ్స్ పెట్టాం, ఉపవాస ప్రార్థనలు. నేను వెళ్ళిన కొత్తలో చెప్పాను అందరికీ, ఊరిలో అందరు కూడా చాటి ముందు రోజు సువార్త పెట్టి చెప్పించాం. మందిరానికి వచ్చే ఒక ఫ్యామిలీ అని రాలేదు. ఏంటి అంటే అలా ఆయన బలవంతంగా వేరే ఊరు తీసుకెళ్ళాడంట, చింతలపూడి. అక్కడ నుంచి చింతలపూడి వెళ్ళే దారిలో వేరొకడు కుర్రగాడు బండి వేసుకుని స్పీడ్గా వచ్చి కొడితే భార్యాభర్తలు ఇద్దరు కింద పడిపోయారు. ఆ గుద్దినోడు డైరెక్ట్గా స్తంభాన్ని గుద్దుని చచ్చిపోయాడు. వీళ్ళిద్దరికి మొఖాలు లెగిసిపోయినాయి, ఇలా చెప్పులు లెగిసిపోయినాయి. మరలా 3 రోజుల తర్వాత నాకు తెలియపరచబడిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆవిడ నోటితో ఆవిడ చెప్పిన సాక్ష్యం, మేము దేవుని మందిరానికి వెళ్దామని నేను చెప్పినా నా భర్త వినలేదు. నన్ను బలవంతంగా వేరొక ఫంక్షన్కి తీసుకువెళ్తుండగా జరిగిన ఈ అపాయము. అదే దేవుని మందిరానికి వచ్చుంటే మీరు అంటారు, దేవుడు ఏమైనా సాడిస్టోడా, దేవుడు ఏమైనా దుర్మార్గుడా, చర్చికి రాకపోతే యాక్సిడెంట్ చేసేస్తాడా అని అంటారు మీరు. నేను మీకంటే దుర్మార్గుడు. కానీ దేవుడు కీడును తప్పించడానికి మందిరానికి రమ్మన్నాడు, కానీ నువ్వు రాకపోతే నీ కీడు తెస్తానని చెప్పలా. అర్థమవుతుందమ్మా? దేవుడిని అర్థం చేసుకోకపోతే దానికంటే బుద్ధిహీనత ఏమి ఉండదు. కీడు ఎందుకు జరిగిందంటే దేవుడు చేయడం కాదు, ఆ కీడు రాకుండా సమయాన్ని దేవుని మందిరంలోకి నువ్వు గడిపితే ఆ కీడు దాటి వెళ్ళిపోద్ది. ఎందుకంటే నీ స్థానములో నీవు చేసిన అపరాధములకు ప్రతిగా యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆయన కలవరి శిలువలో గాయపరచబడిన వాడే మరణము పొందినవాడు. నువ్వు ఇక్కడికి వచ్చి రావడం వల్ల నీ శాపం అంతా ఆయన మీదకి వెళ్ళిపోయింది, నీ కీడు ఆయన మీదకి వెళ్ళిపోయింది, నీ అపరాధం ఆయన మీదకి వెళ్ళిపోయింది, నీకు విమోచన. నువ్వు అనుకోవచ్చు దారి తప్పి మరలా వెనక్కి వస్తుందేమో, రాదు. ఎందుకంటే నీ స్థానంలో యేసయ్య దాన్ని పొందేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని మందిరం అన్నా దేవుని ఆవరణం అన్నా నీ శాపాలు కొట్టివేసేది. నీ జీవితంలో ఎంత భయంకరమైన శాపం నేను ఏలుబాటు చేసినప్పటికీ, ఎంత భయంకరమైన కీడు, కొన్ని లక్షల కీడుల కోసం వెయిట్ చేసినా సరే నువ్వు దేవుని మందిరంలో గడిపి చూడు, ఆ కీడులన్నింటినీ కూడా మరలని కనుచూపు మేరలో కనబడకుండా చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మనకు తెలియదండి దేవుని మందిరం అంటే ఎంత నిర్లక్ష్యమో తెలుసా మీకు? అంటే వంటలు చేసుకుని వస్తారు అందరూ, మీకు గ్యాస్ స్టవ్లు ఆగిపోను. నేనేమంటలే, ఇంట్లో కొంపడని చెప్పట్లేదండి, గ్యాస్ ఆగిపోను అంటున్నాను. ఎందుకు ఆగిపోలే? అప్పుడు మీ ఆయన గారు ప్రార్థన అయ్యాక వెళ్ళి బయట బుట్ట భోజనం తెస్తాడు, 100 రూపాయలకి ఏమైపోద్ది? ఆ 100 రూపాయల కంటే కొన్ని లక్షలు విలువ చేసే సమయాన్ని మీరు దొంగలిస్తున్నారు. అవునంటారా కాదంటారా? కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ, పూర్తిగా దేవుడికి ఆదివారం సమర్పించడం, దేవుడు వాళ్ళు దీవించును కాదు. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవండి? పొయ్యి వెలిగించిన ఫ్యామిలీలు ఉన్నాయా ఆదివారాలు? మీ పొయ్యిని దేవుడు దీవిస్తాడు, అనేకులు దీవెనకరంగా మారుస్తాడు. అంటే మీరు అనుకోవచ్చు పొయ్యి వెలిగించిన వాళ్ళు మా చేతులలో కూడా. మీరు 3 ఆర్పి చూడండి ఆదివారాలు, మీ కుటుంబాలు ఆశీర్వదించకపోతే నన్ను అడగాను. దేనికి నువ్వు సమయాన్ని ఇస్తున్నావు? దేవునికా పొయ్యికా? చెప్పండి అమ్మా.
దేవునికా పొయ్యికా? ఏమండి, మీరు పొయ్యి వెలిగించాలంటే ఉదయం 4 లేచి వెలిగించండి. ఎన్నింటికి లేవాలి? లెగుస్తారా? అబ్బాయి పాసి మొహాలేసి 8 ఓ పక్కన పళ్ళు తోవడం, ఓ పక్కన పొయ్యి వెలిగించడం, ఓ తుమ్ము రావాలి సరిపోద్ది. ఏమైపోద్ది? తిన్నప్పుడు అందులో మింటు వాసన వస్తుంది అనమాట. ఏమైందంటే మర్చిపోయి అందులో మింటో ఫ్రెష్ వేసాను అంటాం, అంతే సరిపోద్ది. దేవునికి ఇచ్చే సమయాన్ని మీరు అనుకున్నారు చాలా చాలా నిర్లక్ష్యం చూపిస్తూ మీరు, ఏమండి ఇది ఇంటికి వెళ్ళాక మేము తిండి తినాలి కదండి అని మీరు అనుకుంటున్నారు. మీరు ఊరి నుంచి వచ్చి అర్జెంటుగా 12 గంటలు స్టవ్ వెలిగించిన రోజులు లేవా? ఉన్నాయా లేవా? అంటే ఆదివారమే దొరికిందా మీకు తేరగా? దేవుని మందిరానికి వచ్చినప్పుడే దొరికిందా మీకు తేరగా? పెరుగన్నం తింటే ఆదివారం తృప్తి చెందరా మీరు? చేప కావాలి. పోనీ అయ్యాం త్వరగా ఉడుకుతాయా? కొంతమంది మటన్లు తెచ్చుకుంటారు, మిమ్మల్ని దీవించునుగాక. ఆ మటన్ త్వరగా ఉడుకుద్దేటది. ఏమండి, మామూలు రోజుల్లో తినండి అమ్మా, ఎవడొద్దు అన్నాడు? బుధవారం తినండి, గురువారం. నీకోసం ప్రతిరోజు దేవుడు ఏలూరులో నాన్ వెజ్ ఐటమ్స్ ఏర్పాటు చేశాడు తెలుసా. ఒకప్పుడు ఆదివారం తప్ప చికెన్ కొట్లు తెరిచేవాళ్ళు కాదు నా చిన్నప్పుడు అయితే. అవునంటారా? ఇప్పుడు నీకోసం ఫారంలే ఉంటున్నాయి నీ పక్కన. ఎల్లో కోడి తెచ్చుకుని దర్జాగా కూర్చుని తిని నువ్వు నీ కుటుంబం కింద ఎవడొద్దు అంటాడు? దేవుని సమయాన్ని దొంగలించొద్దు, అది నేను చెప్తుంది. మీరు మీ తిండి మీద నేను పడలేదమ్మా. అమ్మ, మీ తిండి మీద నేను, మీరు అనుకోవచ్చు మనసులో ఈడేట్ మా తిండి మీద పడ్డాడు అనుకుంటున్నారు మీరు. వినబడుతున్నాయి శబ్దాలు, మీ ప్రార్థనలు ఫలించే వినబడుతున్నాయి నాకు ఇక్కడ. మీ తిండి మీద మీరు ఒకటే నా కోరిక తెలుసా, మీరు మనసారా తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఆరోగ్యం ఉండాలి, మమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలి, ఇదే కావాలి. అయితే నేను అనేది, ఆదివారం దేవుని సమయాన్ని దొంగలించొద్దు. మీరు శుక్రవారాలు దొంగలింటున్నారు, ఎప్పుడైనా ఏమన్నాను నేను? శనివారాలు దొంగలిస్తున్నారు ఏమన్నానా? ఏమన్నా ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టినట్టు చెప్తే దొంగలింటున్నారు ఏమన్నా అన్నానా? అవి మీ ఇష్టం, రావచ్చు రాకపోవచ్చు. కానీ ఆదివారం మనం ప్రతిష్ఠించుకున్నాం దేవుని కోసం. ఎంతమంది ప్రతిష్ఠించుకున్నారు ఆదివారం? నేను ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి ఎంతమంది తీర్మానం చేసుకున్నారు? చేతులు ఎత్తరే. తీర్మానం చేసుకున్నారా? మరి తీర్మానం ఎలా చేయాలి? ఏమండి, నేను కూడా సతీష్ కుమార్ అయ్య గారు లాగా మెంబర్షిప్లు కట్టించేసుకుంటాను, సరిపోద్ది. అప్పుడు డబ్బులు కట్టించుకున్నందుకన్నా వస్తారు మీరు ఇక్కడికి. ఫీజులు కట్టినందుకైనా స్కూల్కి వెళ్తున్నాం, ఫీజులు కట్టినందుకైనా కాలేజీలకు వెళ్తున్నాం, చెప్పరే. అప్పుడు దేవుని మందిరం ఫ్రీగా వస్తున్నాం కదా. కానీ ఒకటి తెలియట్లా మీకు, ఆ కీడును మిమ్మల్ని తొలగించేది మీరు దేవుని ఆవరణలో అడుగుపెట్టినప్పుడే. అర్థమవుతుందా? మీరు వ్యత్యాసం చూసుకోండి. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత దేవుని మందిరాన్ని మానేసినా లేక దేవుని మందిరానికి రాకపోయినా మీ జీవితంలో జరిగే కార్యాలు గమనించుకుంటే మీ పరిస్థితులు ఏంటో మీకు తెలుస్తాయి. దేవుని కాపుదల ఎంత గొప్పగా ఉంటుందా అని మీరు చూసుకోగలుగుతారు. ఏమండి, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే దేవుడు దాన్ని తొలగిస్తూ ఉంటాడు. మరణకరమైన పరిస్థితులు దేవుడు తొలగిస్తూ ఉంటాడు. మీకు తెలియదు, చిన్నగా చూస్తే చిన్నగానే కనబడుతుంది. మీరు శ్రమలు గొప్పగా చూస్తారు కాబట్టి గొప్పగా కనబడతాయి. దేవుని కార్యాలు ఎలా చూస్తాం మనం? చిన్నగా చూస్తాం, అందుకు గుర్తుండదు. దేవుని కార్యాలు మనం ఎలా చూడాలి తెలుసా? గొప్పగా చూడాలి. ఎలా చూడాలి? గొప్పగా చూడాలి. ఇంకా అయిపోయిందండి. మరొక మాట చూసుకుందాం. 55వ కీర్తన 1-2 వచనాలు. 55వ అధ్యాయము యెషయా గ్రంథము. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1-2 వచనాలు. ఏమండి, ఎక్కడికి వెళ్ళాలి? డ్రింక్ షాప్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? అంతేనా? ఇప్పుడు దాహం అయితే ఎక్కడికి వెళ్తాం? వెంటనే డ్రింక్ షాప్కి వెళ్తాం, లేకపోతే చెరుకు రసం షాప్కి వెళ్తాం, లేకపోతే కొబ్బరి బొండాలు తాగుతాం. దేవుడు ఏంటి నా దగ్గరికి రండి అంటున్నాడు? అడిగినా అంటే సంబంధం ఉందా? దప్పికొండం అంటే ఏంటో తెలుసా? ఆత్మలో తృప్తి లేని జీవితాలు చాలామందికి ఉన్నాయి. ఎక్కడ? నేను ఒక ఆవిడ అంటుందండి, ఎన్ని తిన్నా సంతృప్తి రావట్లేదండి. ఒక ఆవిడ ఎందుకు వస్తుంది? వాక్యం తినాలి. ఏం తినాలి? కొన్నిసార్లు చూడండి, మనకి ఎంత అక్కడ భోజనాలు కలిసి వచ్చిన తర్వాత డ్రింక్ తాగుతాం, కొబ్బరి నీళ్ళు తాగుతాం, చెరుకు రసం, ఎన్ని తాగినా ఇంకా ఏదో తాగాలి అనిపిస్తుందా లేదా?
అనిపించింది ఎప్పుడైనా? అంటే సాటిస్ఫాక్షన్ అవ్వదు బాడీకి. దేవుని వాక్యం చెప్తుంది, దప్పికొనిన వారలారా ఎక్కడికి రావాలి? రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి రండి. ఏం లేకపోయినా రోకలు అంటే ఏంటి? ఆగండి, పెద్దవాళ్ళు చెప్పద్దు. రోకలు అంటే ఏంటి? రోకలు అంటే ఏంటి చెప్పవే? రోకలు అంటే ఏంటండి? ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఇంకా తెలియదు. రోకలు అంటే ఏంటండి? బొబ్బులు ఏంటండి? బొబ్బులు. రోకలు ఇచ్చి లేకపోయినను ఏమీ ఇవ్వకపోయి ఆహారము కాని దాని కొరకు మీరెందుకు మీ రోకలను వ్యయపరుచుకుంటున్నారు? సంతృప్తి అనగా తృప్తి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సికింపనీయండి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనలో ఒక్కొక్కసారి ఇక్కడి నుంచి మనం చూడండి, మీకు కొంతమంది ప్రవచనం చెప్తున్నాను వాళ్ళు. మీరు ఇక్కడ నుంచి సత్యనారాయణ థియేటర్ వైపు బుద్ధా పార్క్ ఆనుకుని అలా వెళ్తూ ఉన్నప్పుడు అనుకోకుండా మీరు కొంతమంది నూడిల్స్ కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీలో కొంతమంది అక్కడ ఫ్రైడ్ రైస్ కొనుక్కోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో కొంతమందికి ఈ ప్రవచనం నెరవేరింది, త్వరలో నెరవేరపడబోతుంది. ఏమన్నా నవ్వుతున్నారు ఏంటండి? ప్రవచనాలు చెప్తే నవ్వుతున్నారు ఏంటి? వెంటనే 100 పెట్టి అక్కడ బిల్లు తీసుకుంటారు. అక్కడ ఒక వ్యక్తి అడుగుతాడు, మీకు నార్మల్ కావాలా, ఎస్పీ కావాలా? చూస్తున్నాను ఇవన్నీ నేను ఎక్కడి నుంచి. మీరు అంటారు, పోతే పోయింది 20 రూపాయలు ఏముంది, ఎస్పీ ఏమంటే ఏమంటారు? నేను వెళ్తే ఎస్పీ తీసుకున్నాను, మావాడితో తిట్లు తింటాను. నేను నార్మల్ తెమ్మంటాను, 20 రూపాయలు కూడా దాచుకుంటాను. నేను ఇంటికి వచ్చాక నువ్వు కావాలని తేలేదు కదా అంటది ఆవిడ. నేను అంటాను అక్కడ ఎస్పీ అయిపోయింది అంటాను. నేను అబద్ధం ఆడతా. ఏమంటానా? ఏదైతే ఉందో కడుపులోకి వెళ్ళడానికి కానీ సంతృప్తి చెందుతామా? నువ్వు ఎన్ని ఆహారాలు డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పటికీ కూడా, ఎన్ని త్రాగు పానీయాలు నువ్వు ధనం ఏపరిచి తాగుతున్నప్పటికీ కూడా నీ జీవితంలో సంతృప్తి అనేది ఎప్పటికీ కూడా దొరకదు. అది వాక్యం చెప్తుంది. అవునా కదా? ఇంకొకటి, పిల్లలు సాటిస్ఫై అయినట్టు మనం అవలేమండి. ఇప్పుడు ఈ పిల్ల వచ్చి ఐస్ క్రీమ్ కొని బాబాయ్ ఉందనుకోండి, తక్కువ మంది తీసుకెళ్ళి ఆవిడ దృష్టిలో వేరే ఐస్ క్రీమ్ ఉంటుంది. ఆవిడకి అంత కాస్ట్లీ 100 రూపాయలు. వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ డాడీ 100, నేను వెళ్తే 10. తేడా ఉంది. ఎంత మిగిలింది మధ్యలో అంటాను, అమ్మా ఈ లేవమ్మా అక్కడ ఇదే ఉందమ్మా అని ఫస్ట్ నేను కొరికి సూపర్ ఉందని అనుకోండి, వెంట నుంచి ఆ నెక్స్ట్ సిప్ నుంచి ఆవిడకి సూపర్గా అనిపిస్తాయి. వాళ్ళు సాటిస్ఫై అవుతారు. కానీ మనం తింటాం బిర్యానీ, మేము తింటాం ఫ్రైడ్ రైస్, మనం తింటాం చాలా రకాల ఆహారాలు తింటాం. కానీ ఎప్పుడైనా నీకు సాటిస్ఫాక్షన్ అయ్యిందా? తినక ముందు ఒక బాధ, తిన్న తర్వాత ఒక బాధ. తిన్న తర్వాత ఏమనిపిస్తుంది నీకు? పోనీ తాగిన తర్వాత అమ్మయ్య అంటామా? మరలా సాయంత్రానికి మరలా మామూలే. మనిషి జీవితమును ఇక్కడ అన్నాడు, మీరు 2వ వచనంలో ఆహారము కాని దాని కొరకు మీరెందుకు రోకలు ఇచ్చేదారు? కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వేయపరుచుకుంటున్నారు? ఆలకించండి. ఎక్కడ దొరుకుతుందో తెలుసా నిజమైన మంచి ఆహారం? దేవుని మందిరములో. ఎక్కడ అని అంటున్నాడు, నేను నిజమైన ఆహారమునై ఉన్నాను, నేను జీవజలమునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నేనిచ్చు నీళ్ళు తాగువాడు ఎన్నడునూ దప్పిక కొనడు, నేనిచ్చే ఆహారమును తీసుకునేవాడు ఎన్నడూ ఆకలి కొనడు అని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఈ వారానికి సరిపడే ఆహారాన్ని ప్రభు నీ హృదయంలో పెడతాడు.
ఆ హృదయాన్ని నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆ వాక్యానికి ఆ వాక్యం నీ హృదయంలో ఉండడానికి అవకాశం ఇవ్వాలి. మనం వాక్యం వింటాం, విడిచిపెడతాం. వాక్యాన్ని వింటాం, హృదయంలోకి వెళ్ళనివ్వం. ఎప్పుడైతే ఎవరైతే దేవుని వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుంటారో వారి జీవితాలు వారం అంతా కూడా సంతృప్తి కలిగిన జీవితాలుగా మార్చబడును గాక. హల్లెలూయా. అంటే శరీర సంబంధమైనటువంటి సంతోషాల కోసం మనం వెతుకుతూ ఉంటాం, కానీ అది ఎప్పటికీ కూడా సంతృప్తి ఇవ్వదు. ఇస్తుంది అంటారా, ఇవ్వదంటారా? ఆ క్షణం కోసం మనం ప్రయాసపడుతున్నాం, అవునా? ఇప్పుడు మనకు చెమటలు పట్టినాయండి, మనందరి ఇంట్లో ఏసీ ఉన్నాయండి. చర్చ అయిపోయినండి ఏం చేస్తాం? ఫస్ట్ అనుకుంటాం. ఎంతసేపు ఉంటుంది అది? ఎంతసేపు ఉంటుంది? మీరు ఎప్పుడన్నా ఆలోచన చేయండి. మీరు ఏదైతే సుఖం అనే విషయం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అది కొంచెం సమయమే, టెంపరీ. శాశ్వతమైనది ఏంటంట? దేవుడు ఇస్తాడు దీనికి కావాల్సింది. ఆయనకి తెలుసు నీకేమి ఇవ్వాలో, ఆయనకి తెలుసు నీకు ఏది ఇస్తే నువ్వు సంతృప్తి పడతావో. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలా దొరుకుతుందంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు. దేవుని మందిరానికి నువ్వు ఎలా రావాలంటే ఆసక్తితో. చెప్పండి మాట. ఎప్పుడైనా అనుభవించారా? ఎలా ఉంటుంది ఏమండి? అంటే ఎప్పుడో అనుభవించి ఉంటారు, ఈ మధ్యకాలం లేదులే. ఏమండి? ఆసక్తితో ఎలా రావాలి? ఆసక్తితో. చెప్పండి అమ్మా, 10 సార్లు చెప్పండి. ఎలా ఉండాలి మన హృదయం? ఎలా ఉండాలి? ఆసక్తితో. అంటే నీ హృదయం, దేవుని వాక్యంలో మాట రాయబడింది. భక్తుడు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. మంచి ఎండలో మనం ఉన్నప్పుడు మనం ఏమో ఎదురు చూస్తాం? అది ఆసక్తి. వాడు డ్రింక్ ఇచ్చినా తాగు, మజ్జిగ ఇచ్చినా తాగు, కూలింగ్ వాటర్. ఏం కావాలి? కూలింగ్ వాటర్. ఆ కూలింగ్ ఏం చేస్తుందంటే నీ మనసులో అలా వెళ్ళగానే పొట్ట చల్లబడుద్ది. పొట్ట ఏం చేస్తుంది? బ్రెయిన్ చల్లబరుస్తుంది. అవునండి. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ హృదయాన్ని ప్రభువు అలా నింపుతాడు. అందుకే నువ్వు వ్యర్థమైన దానికోసం ఎందుకు మీరు రోకలు వ్యయపరుస్తున్నారు? వ్యర్థమైన దానికోసం, వ్యర్థమైన వాటి కోసం మనం ఎన్నో ఖర్చు చేస్తూ ఉన్నాం. దేవుని మందిరం కోసం నీ జీవితాన్ని ఖర్చు చేయి. నీ సమయాన్ని దేవుని మందిరంలో ఖర్చు పెట్టు. నీ బ్రతుకుని దేవుని మందిరంలో ఖర్చు పెట్టు. దేవుని మందిరంలో నీ జీవితాన్ని సజీవ యాగముగా అర్పించుకోగలిగితే నీ ప్రాణమునకు కావలసిన నెమ్మది ప్రభువు నీకు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మాట చూసుకుందాం, సమయం అయిపోతుంది. వీలైతే 2వ భాగం, తర్వాయి భాగం వచ్చేవారం వద్దా? కంప్లీట్ చేశాను. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. కీర్తనలు 18:6. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం శ్రమలో? ఇంకా శ్రమలో ఏమేం చేస్తారు? స్త్రీలు ఏం చేస్తారు? పురుషులు ఏం చేస్తారు? చచ్చి మానేస్తాం. బాగా చెప్పారు నువ్వు. ఇంకా స్త్రీలు అమ్మగారింటికి వెళ్ళిపోతారు శ్రమలు వస్తే. ఇదే పురుషులు ఎక్కడికి వెళ్ళాలి అండి? పురుషులు లోకంలో పోతారంట. దమ్ము కొట్టాడు దమ్ము కొడతాడు, తాగేవాడు తాగుతాడు. పోనీ తాగినోడు పోనీ రాత్రికి మర్చిపోవడానికి పొద్దున్న వేసాక మరలా భార్యతో. ఇది జీవితకాలం అనుభవించే బాధ అండి ఇది, భార్యలతోటి. అక్కడ ఏం చేయాలి తెలుసా? అక్కడ భక్తులైన ఎవరంటున్నారు ఈ మాట? దావీదు గారు అంటున్నారు. ఆయన తన ఆలయములో ఏం చేయాలంటే శ్రమలో మనం ఎవరికి చెప్పండి అమ్మా, ఏం చేయాలి? మొన్న ఒక స్టేటస్ చూశానండి. ఈ దొంగ స్టేటస్లు ఏంటో నేను ఇక్కడ చెప్పు కూడా పెట్టాను. నాకు కర్మ కాకపోతే ఇవన్నీ తీసిపడేస్తాను నేను ఈసారి. నాకే కనబడతాయి ఎందుకో. నేను అత్తమాను చూడండి, ఎప్పుడన్నా గాలి ఉన్నప్పుడు నెట్ ఆన్ చేస్తే టింగ్ 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 వచ్చేస్తాయి. నెట్ అంతా అయ్యే దోచేసుకుంటాయి. వేసుకునేదే 1 GB. ఈ స్టేటస్లు చూడడానికే 500 MB పైన మెసేజ్ వస్తుంది. ఎవరు MB ఓవర్ అంటుంది అంతే. ఎందుకు ఓపెన్ చేసాను రా అని పెడతాను. అందుకే ఓపెన్ చేయను తక్కువ. కానీ ఇక్కడ ఏం చెప్తాను? వద్దులేదు దాని గురించి ఎందుకు. కానీ మీకు ఇక్కడ తీసుకొచ్చి లోక విషయాలు మీకు నాకంటే ఎక్కువ తెలుసు. మీరే నాకు చెప్పే స్థానంలో ఉన్నారు, కానీ నేను మీకు చెప్పే స్థానంలో లేను.
ఏమండి అంతేనండి అబ్రహం గారు? చెప్పండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. ఏం చేయాలో తెలుసా నువ్వు? యెహోవాకు నీ జీవితంలో శ్రమలు రావు అని దేవుని వాక్యం చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న నేను, ఇక్కడ కూర్చున్న యవనస్తులు, కూర్చున్న పిల్లలు, మనందరి జీవితాల్లో ఒక్కొక్క రకమైన శ్రమలు మనకు ఎదురవుతాయి. నువ్వు అనుకుంటే నేను భక్తి చేస్తున్నానే, నాకే ఎందుకు రావాలి ఈ శ్రమలు? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానే, నాకే ఎందుకు ఈ శ్రమలు? నేను ఏమన్నా తప్పు చేసానేమో. తప్పు చేసేలేదు పక్కనట్టండి. అయితే శ్రమలో చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఏం చేయాలమ్మా? నా కోసం ప్రార్థన చెయ్యి. ఏమని? అయ్యగారు నన్ను శ్రమ పెడుతున్నారు. జస్ట్ వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమని? ఏం ప్రార్థన చేయాలి? శ్రమలో దేవునికి మొరపెట్టాలి. తర్వాత దేవునికి ప్రార్థన చేయాలి. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన ఏమండి, నీ బాధ, నీ శ్రమ ఎంతో మందికి ఫోన్ చేసి చెప్తావు. ఏం చేస్తావు? చెప్తావా చెప్పవా? ఎవరైనా ఆర్చేరా, తీర్చేరా, వార్చేరా? చెప్పండి. నీ శ్రమ ఎంతో మందికి చెప్పుకున్నావు. మరి కొంతమంది గొప్ప జ్ఞానవంతులుగా ఫీల్ అయ్యే వాళ్ళు వాళ్ళకి వచ్చిన శ్రమని స్టేటస్ రూపంలో ఇంత బాగా ఇంగ్లీష్లో పెడతారు. నాకు అసలు అర్థమే కాదు అది. అర్థమైందమ్మా? ఏం చేస్తారు? మావిడ ఎక్కువ చేస్తూ ఉంటుంది. మీకు అర్థంగా మీకు కనబడతలేదు తెలియదు, కానీ నా కోసమే అన్నీ. ఇప్పుడు అలాంటి విచార సమయం స్టేటస్లో వచ్చినట్టు మీకు అర్థం చేసుకోండి. ఇర్మియా గారు అలేఖ్య గారిని తిట్టారు, లేదా హృదయాన్ని గాయపరిచారు, బాధకరమైన మాట ఏదో అన్న గుర్తించుకోండి అండి. నేనే దాని అంటే కారకుండి. అయాం దానికి స్తోత్రం. అంటే ఏ భార్య అయినా సరే, ఎక్కువగా మగవాళ్ళు పెట్టరండి ఇలాంటివి. మగవాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజు అబ్రహం గారు లాంటి వాళ్ళు దేవుని వాక్యం నెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? వారు పడిన భారము లేదా వారు పడిన గాయానికి తగినట్లుగా అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు, ఎవరికి చెప్పుకోలేక. దేవుడికి తప్ప మొత్తం ఊరందరికీ చెప్తారు. నీ ఫోన్లో 400 మంది కాంటాక్ట్స్ చూసి పోనీ ఒక్కడన్నా స్పందించిన దుర్మార్గుడు ఉన్నాడా? చెప్పాలి. ఎవరన్నా ఒకవేళ పెళ్ళి వద్దాను అంటే నీకు చెప్పానా ముందే అని పెడతారు. అదొకటే పెడతారు, ఇంకేం పెట్టరు. ఆర్చేవారు కానీ, తీర్చేవారు కానీ, వార్చేవారు కానీ ఎవరు ఉండరు నీ జీవితంలో. నీ జీవితంలో నీకు వస్తున్న శ్రమను బట్టి నువ్వు దేవునికి ప్రార్థన చేయగలిగితే ఆయన తన ఆలయములో నుంచి ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఏమండి, నీ ప్రార్థన ఆలకించేవాడు ఒకడు ఉన్నాడండి. నీ బాధను వినేవాడు ఒకడు ఉన్నాడండి. నీ శ్రమను తీర్చేవాడు ఒకడున్నాడు. ఆయనకి చెప్పుకొని మాటలన్నీ కూడా దేనికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటావు ఎన్ని చెప్పినా ఆయన వింటలేదండి. నువ్వు ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు కాబట్టి వింటలేదు. ఒక మాట ఉంది, యేసుప్రభు వారు చెప్పాడు. ఆయన దగ్గర ఒక స్త్రీ వచ్చి నా కుమార్తెకు బాగాలేదని చెప్పి అడిగితే నేను ఇశ్రాయేల్ కోసం వచ్చానని చెప్పి ఒక మాట చెప్పి పంపించి, అయినా పర్లేదు నాకు చేయి ప్రభు అంది. ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఈ పిల్ల ఎందుకు పైకి కింద తిరుగుతుంది, ఏం కావాలి, బుట్టబొమ్మలా ఉన్నాం ఏమండి. అక్కడ యేసుప్రభు మాట చెప్పాడు, ఇదిగో ఒక తల్లిలో లేదా తండ్రో పిల్లకి ఆహారం పెడతంటే కింద నుంచి కుక్క పిల్ల వస్తుంది అంటాడు. పిల్లలు తినదగినది కుక్కలకు పెట్టడం మంచిది కాదు అని ఒక మాట చెప్పింది. వెంటనే మనలాంటి లేదు, నాకు అవసరం లేదని వెళ్ళిపోతాం మనం. ఆవిడని ఎలా పోల్చాడు యేసుప్రభు? ఏమండి, కుక్క పిల్లలతో పోల్చాడండి. అంటే నన్ను కుక్కతో పోలుస్తావా? నీ భర్త నేను కుక్క అంటే ఊరుకుంటావా? మా ఆయనే నన్ను అన్నానికి జనుకుతాడు, నువ్వు నన్ను అంటావా అని అనలేదండి ఆవిడ. ఏమన్నా? నిజమే ప్రభు. పిల్లలు తినేటువంటి ఆహారంలో ఒక చిన్న మొక్క కింద పడినప్పుడు ఒక్కొక్కవేళ దాన్నే తీస్తుంటుంది. నేను అలాంటిదాన్ని అనుకో ప్రభు అనగానే ఇశ్రాయేలులో కూడా నీ విశ్వాసం నేను చూడలేదు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు వెయిట్ చేయిస్తాడండి దేవుడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం పరీక్షించడానికి. నేను ఎన్ని ప్రార్థనలు చేస్తున్నానో నాకు రావట్లేదు. ఈ మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు 100 ప్రార్థనలు చేయి, ఒక్కదానికి కూడా జవాబు రాదు. ఒక మాట రాయబడింది బైబిల్లో, అందులో మనం ఏదైతే దేవునికి ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చేశాడు.
ఏం నమ్మాలి? నువ్వు కళ్ళ మూసుకుని ఇదిగో నేను అనుకున్నటువంటి నా ప్రియుడిని దేవుడు నాకు ఫ్యూచర్లో పెళ్లి చేసేసాడు అనుకో. నువ్వు ఏమనొస్తులు ఏమనుకోవాలి? నేను ఒక అమ్మాయిని అనుకుంటున్నాను, ఫ్యూచర్లో దాంతో నాకు పెళ్లి చేసేసాడు అని అనుకోవాలి. ఏం చేస్తాడు? ఏమనుకోవాలి? చెప్పండి అమ్మా. కళ్ళు మూసుకుని ఏమనుకోలే? యవనస్తుల ప్రార్థనలు ఎలాగుంటే తెలుసండి? ఇలాంటి ప్రార్థనలే. యవనస్తుల ప్రార్థనలు ఎలాగుంటే మనకి పైకి వినబడేది ఒకటి, లోపల చేసే ప్రార్థన ఒకటి. దుర్మార్గమైన ప్రార్థనలో ఏం ప్రార్థన అనుకుంటున్నారు? నా ప్రియుడు నాకు దగ్గరిసే ప్రభా, నా ప్రియురాలు నాకు దగ్గరిసే ప్రభా, నాకు కులం అడ్డొచ్చింది నాయన, డబ్బు అడ్డొచ్చింది నాయన, నాకు డబ్బులే, నా దగ్గర డబ్బు లేదని చేయరేమో ప్రభా, వాళ్ళ నాన్నలు బాగా కోటీశ్వరులు ప్రభా, లేకపోతే వాళ్ళ అబ్బాయిలు కోటీశ్వరులు ప్రభా, క్యాస్ట్ ప్రాబ్లం ప్రభా. ఈ ప్రార్థనలు ఎక్కువైపోయినాయండి. చెప్పే పాస్టల్ బాబు నీ హృదయ కోరిక, నీ హృదయ వాంఛ దేవుడు దీవించిన ఆమెన్ 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 ఆమె నాకోసం అంటారు మళ్ళీ. అంటే అక్కడ చెప్పే వాక్యం ఒకటి ఎడితే వీళ్ళు చేసే ప్రార్థన ఒకటి ఎడుతుంది. అంతకే అంతేనా? ఏం ప్రార్థన చేయాలి? నువ్వు కనుక ఈ మాటలు, ఈ ప్రార్థన వాక్యాలు నీ వైపు తిప్పుకున్నావా, ఈ తర్వాత చేయాల్సిన ప్రార్థనలు నీకే వస్తాయి. జాగ్రత్త. శ్రమలో ఏం చేయాలంటే మనం అమ్మా, శ్రమల్లో దేవునికి మనం ఏదైనా సరే, అది ఏ పరిస్థితి అయినా సరే, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఆయన మందిరానికి రావడం దేవునికి తెలుసా తెలీదా? ఏమండి? నువ్వు ఆయన మందిరానికి రావడం దేవునికి తెలుసా తెలీదా? నువ్వు ఆయనకి సమయాన్ని ఇవ్వడం దేవునికి తెలుసా తెలీదా? నువ్వు ఆసక్తితో ఉన్నావో లేదు దేవునికి తెలుసా తెలీదా? నీ ప్రవర్తన దేవునికి తెలుసా తెలీదా? నీ ఆసక్తి దేవునికి తెలుసా తెలీదా? నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావో దేవునికి తెలుసా తెలీదా? ఇన్ని తెలిసినప్పుడు నీ ప్రార్థన ఎందుకని నెరవేర్చలేడు? ఏమ్మా? ఖచ్చిత తర్వాత నా మొర ఆయన సన్నిధిని చేరి ఏమవుతుందో తెలుసా? నీ ప్రార్థన చెవుల్లో జొచ్చడం అంటే తెలుసా? చెవుల్లో జొచ్చడం అంటే తెలుసా? గొలకడం. ఏమండి? నీ ప్రార్థన నెరవేర్పు వచ్చేదాకా దేవుని చెవుల్లోకి వెళ్ళిపోతా ఉంటుంది అంటే, ఇది తీయకపోతే ఇది వదలేలా లేదురా బాబు అనుకుంటాడు ఆయన. అర్థమైందా? చెవులు జొచ్చడం అంటే అర్థం ఏంటి? అసలు ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళడం అంటే గొప్ప విషయం అండి. ఎంతమంది ఉంటారు దారిలో? అట్లు దురాత్మల సమూహం ఉంటుందా? మన ఫ్రెండ్స్ బ్యాచ్ ఉందా మధ్యలో? లేదా? బోళ్ళ కొన్ని కోట్ల మంది ఉన్నారంట దారిలో ఈ ప్రార్థన పైకి వెళ్ళిన ఒకరిని చేయడానికి. ఇది దాటుకుని దేవదూతల సమూహాన్ని దాటుకుని అతి పరిశుద్ధ స్థలంలో ఎవరో సమీపింపరాని తేజస్సులో ఈ అన్నిటి మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి దేవదూతల గణములు నిత్యం కొనియాడబడుతున్నటువంటి సమయంలో ఈ ప్రార్థన వెళ్ళిపోయి అని చెవుల్లోకి వెళ్ళడం చిన్న విషయం అండి. ప్రార్థన అంటే ఎంత చీప్ మనకే. ప్రార్థన అంటే ఇప్పుడు చూడండి, ఎవడన్నా బయట ఉంటాడు, చాలామందికి మనం ఎంత సహాయం చేయడానికి చూసే మంచి మనసులే మనందరి. నాది కాకపోవచ్చు కానీ మీ అందరి మంచి మనసులే. ఎవరన్నా కొంచెం ఆకలితో ఉన్నా, లేకపోతే జాలి మొహం పెట్టినా, ఒక సంఖలో పిల్లలు ఎత్తుకొచ్చినా మీరు వెంటనే ఇచ్చేస్తారు. మీ అందరూ చాలా జాలి మనసు. ఏమండి? ఒక ముసలోడు వచ్చి అడిగిన పాపం నడవలేక లాల్సమ్మ అంటే ఎత్తారు. పాపం మీరు అందరూ చాలా మంచి వాళ్ళండి. ఆడు మీ ఎదురుగానే వెళ్ళి బార్లోకి వెళ్ళి మందు తెచ్చి తాగడం తర్వాత ఇస్తారా? నెక్స్ట్ ఆడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమంటారు? నా ఆస్తి అంతా నీ వల్లే పోయిందిరా. ఏమంటారు? నా ఆస్తి అంతా నువ్వే తాగేసేవారు. ఎవరిని? వాడికి ఇచ్చింది ఎంత మహా అయితే ఓ 10 రూపాయలు పక్కన మరలా మనం చేస్తామా? ఏమ్మా? మరి మనం చేసిన సహాయం వ్యర్థమని చెప్పి లోపల కుమిలిపోతాం లేదా? ఆ కుమిలిపాటు ఎన్ని రోజులు ఉంటుంది? కనబడినప్పుడు అల్లా గుర్తు వస్తూ ఉంటుంది. అవునా కదండి? మరి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఎంత యథార్థవంతమైన ప్రార్థన ఉండాలో ఆలోచించు. అర్థమైందా? యథార్థవంతుల ప్రార్థన ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే ఆయన చెవుల్లో జొచ్చుద్ది అంటే, అది చేసేదాకా ప్రభువుకి తృప్తి ఉండదు. నీకు కా తృప్తి, అది చేసే వరకు కూడా ఆ తృప్తి రాదు ఆయనకి. నీవు నేను చేయాల్సిన ప్రార్థన ఎలా ఉండాలంటే యథార్థమైన మనసు. ఎలా ఉండాలి? ఇక్కడ ఎలా కనబడుతుందో ఇది అలా ఉండాలి. ఇదొకలాగా ఉండకూడదు. ఇక్కడ ఒకటి ఉండకూడదు.
ఇక్కడ ఒకటి మాట్లాడతా, ఇక్కడ కూడా ఆలోచిస్తే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం మనం. యథార్థత దేవునికి కావాలండి. నీవు ఎలాగున్నావో ప్రభువుకి నువ్వు తెలియపరచుకోవాలి, కనుపరుచుకోవాలి. మన పెళ్లి చూపుల్లో ఒకలాగా ఉంటాం, పెళ్ళిలో ఒకలాగా ఉంటాం, పెళ్ళి అయిపోయాక ఇంకోలా ఉంటాం అండ్ అవునా? పెళ్లి టైంలో ఎలాగుంటాం? 50,000 ఖర్చు పెట్టి చక్కగా మేకప్ చేసుకుంటాం. ఒకడు ఎవడో కేసు వేసాడంటండి పాపం, కేరళలోనో కన్నడ అక్కడ బెంగళూరులోనో ఎవడో పాపం కేసు వేసాడంటే ఏంటంటే పెళ్ళికి ఒక అమ్మాయిని కూర్చోబెట్టారు, పెళ్ళి అయిపోయిన తర్వాత రోజు చూస్తే వేరే ఆవిడ ఉందన్నాడు. ఏం లేదు బాబు మేకప్ అని చెప్పి చూపించాడంట. 50,000 ఖర్చు పెట్టేదంటాడు. నాకు ఈ పెళ్ళి వద్దండానికి ఇంకేం లేదు కదా. మరి దేవునికి నువ్వు ఎలా చూపించుకోవాలంటే నీ సహజ లక్షణం ఏమై ఉందో ప్రభువుకు కనుపరుచుకో. నీవు ఎలాగున్నావో ప్రభువుకు తెలుసు. అయితే నువ్వు ఎలాగున్నావో ప్రభువుకు తెలియపరుచుకుని, ప్రభువా ఈ లక్షణం నీకు ఇష్టం లేదు కదా, తెలుసుగా మనకి దేవునికి ఇష్టం లేని లక్షణాలు ఏంటో. నువ్వు ప్రభువుని అడిగి, ప్రభువా ఈ లక్షణం నీకు నచ్చదు, నేను ఇలా ఉంటాను, నీకు ఇష్టం లేదు, ఇది నేను విడిచిపెట్టడానికి సహాయం చేయి. ఎందుకంటే మన కొన్నిసార్లు చిన్న వయసు నుంచి మనకు కొన్ని అలవాటు అయిపోతాయి, మన జీవితంలో కొన్ని ఉండిపోతాయి. అలాంటి అవి విడిచిపెట్టడం అనేది కష్టమండి. దాన్ని ఎవరు తీయగలరంటే దేవుడు మాత్రమే. ప్రభువుకి తెలియపరిచి, ప్రభువా దీనిని నా నుంచి తొలగించు, నేను నీ ఎదుట నిందారహితమైన జీవితం కలిగి ఉండాలంటే ఇంకా నాలో చాలా పొరపాట్లు ఉన్నాయి, ఆ పొరపాట్లు తీసివేయి ప్రభు అని చెప్పి నువ్వు ఇష్టపూర్వకంగా అడిగితే ప్రభు వాటిని నుంచి ఖచ్చితంగా దూరం చేస్తాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దానిని దేవుడి నుంచి నిన్ను దూరంగా చేసేలా చేయక, దేవుడు నువ్వు కలిసి దాన్ని దూరం చేసుకోవాలి. ఏది శ్రేష్టమైంది, లోకమా దేవుడా? ఏమండి, మనసులో ఉన్న మాట చెప్పండి, లోకమా దేవుడా? ఈ దినాన యవనస్తులకి ఒక ఛాలెంజ్ విసురుతున్నాను, సరేనా వద్దా? మీ దగ్గర ఉన్నటువంటి అన్ని సోషల్ యాప్స్ అన్ని డిలీట్ చేయాలి. అసలు ఏమి ఎరగని మొహాలు పెడుతున్నారు వీటిల్లో. ఫేస్బుక్ అకౌంట్ తీసేయాలి, వాట్సాప్ అకౌంట్ తీసేయాలి, ఇంకేమున్నాయి, షేర్ చాటు, స్నాప్చాట్, ఇవన్నీ ఎంత దుర్మార్గమైన తెలుసా? మీకు తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తున్నాయో. ఆ చాట్ డిలీట్ చేసి అసలు ఏం లేకుండా కూడా చేయొచ్చండి. కానీ ఈ చాట్ లిస్ట్ అంతా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది అనే విషయం మనకు తెలియట్లే. ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెళ్ళిపోద్ది, వెళ్దా? ఆయన ఏం చేస్తాడు? నువ్వు వచ్చి అక్కడ పత్తిలా ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభువా నా యేసయ్య దిగిరా దిగిరా అంటావు నువ్వు. పరిశుద్ధాత్మ దేవుడా మధ్యకు దిగిమా అని ప్రార్థన చేస్తూ ఉంటావు. అది వచ్చినా రాకపోయినా డప్పుకు నీకు ఊపి వచ్చేస్తుంది ముందు. దేనికి వచ్చేద్దే? నేను పరిశుద్ధాత్మను అవమానపరచట్లేదు, ఎందుకంటే ఆయన ఆ పరిశుద్ధాత్మ అనేది ఎంత పవిత్రమైందో, ఎంత పరిశుద్ధమైందో నేను అనుభవించాను. ఏమ్మా డప్పులకి డ్యాన్సులు వస్తాయి రావా? వస్తాయి రావా? మళ్ళీ ఇంటికి వెళ్ళాక మామూలే. దొంగ భాషలు ఉన్నాయండి చాలామందిలో, దొంగ భాషలు మాట్లాడతారు, నోరిప్పితే నోట్లో దొంగ భాషలు వస్తాయి. ఇవన్నీ మీకు కనిపెట్టలేకపోవచ్చు, కానీ మాకులాంటి ఏంటంటే ఇవన్నీ చూసి వచ్చాం. మేము విశ్వాసులు ఉన్నప్పుడు మా పక్కనున్న విశ్వాసులే మాతో భయంకరమైన బూతులు మాట్లాడేవారు. మా పాస్టర్ గారిని సంతోషపరచడానికి ఆరాధనలో భాషలు మాట్లాడేవారు. మీరు ఇప్పటికీ నమ్మరు, భాష నోట్లోంచి రావడానికి నాకు చాలా భయపడుతూ ఉంటాను, నేను కంట్రోల్ చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే దేవుని ఆత్మను మనం ఇప్పుడు కూడా అవమానపరచడానికి కానీ దుఃఖపరచడానికి కానీ వీల్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అన్యజనుల ఎదుట దేవుని నామం ఎంతగా అవమానపరచబడుతుందంటే దొంగ ఆత్మల చేత లేదా దొంగ భాషల చేత దేవుని అవమానపరుస్తున్నారు వీళ్ళందరూ. అవునా కదా? ఇప్పుడు వచ్చే షార్ట్ ఫిలిమ్స్ చూడండి, క్రైస్తవ వేతరులు అందరూ తయారు చేసేది ఎలాగ ఉంది, దొంగ భాషలు తెటకరిస్తున్నారు లేదా? ఆ భాష మాట్లాడాలంటే భయపడాలండి ముందు జనుడు, మనుషులు భయపడాలి. ఎలా పడుతుంది? ఊత పదాల్లో వాడడానికి వీల్లేదు. అది నేను దగ్గరగా మా సేవకు అనుభవించాను. ఒకసారి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటే 1.5-2 గంటల సేపు ప్రార్థన చేస్తుంటే మా సేవకుల ఆత్మతో నింపబడి అన్య భాషలతో పాట పాడారండి. నేను మధ్యలో ఫోన్ తీసి అది రికార్డ్ చేయడానికి కూడా భయం వేసింది నాకు. అంతే, ఆత్మ తీవ్రత చుట్టూ ఆవరించినప్పుడు భయం వేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది? సంఘంలో మందిరాల్లో ఒకలాగా ఉంటున్నారు, బయటికి వెళ్ళక ఒకలా ఉంటున్నారు. మందిరాల్లో ఒకలా ప్రవర్తిస్తున్నారు,
బయటికి వెళ్ళాక ఒకలా ప్రవర్తిస్తున్నారు. దేవుని ఎదుట ఒక రోజున నిలబడాలనే భయము మనుషులకు ఉన్నట్ల. మనుషుల కోసమే నేటి దినాల్లో భక్తి కనబడుతుంది. మనుషుల కోసమే భక్తి చేస్తున్నాం, మనుషుల కోసమే. కానీ ఒక విషయం జ్ఞాపకం చేసుకో, ఆ మనుషుడితో కూడా ఒక రోజు మనం నశించిపోతాం. జాగ్రత్త. ఏది చేసినా ప్రభువు కొరకే నేను చెయ్యాలి. నష్టమైనా, కష్టమైనా, బాధ అయినా, ఏదైనా సరే నేను చేసేది నా ప్రభువుకు మాత్రమే దక్కాలి. నేను చేసేది నా ప్రభువు మాత్రమే చూడాలి. నేను చేసేది నా ప్రభువు మాత్రమే మెచ్చాలి. ఎవరు మెచ్చాలి? అందుకే యవనస్తులు ఎంత పరిచయం చేస్తున్నా నేను తిడతాను. తిట్టినా ఇప్పుడు ఎంత తిట్టడానికి కారణం ఏంటి? అసలు ఎవరన్నా ఇలా పరిచయం చేశారనుకోండి, ఏమంటారు, భుజాలు ఎక్కించి కూర్చోబెట్టుకుంటారు. కానీ నేను చేయను అలాగ. ఎందుకు? వీళ్ళకి ఏమొస్తాయి? వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఒక రోజు ఎప్పుడైనా కొమ్మెరకు కొట్టిననుకోండి, నా కొమ్మెరకు కొడతావా అని మానేస్తారు. పరిచర్య ఎవరి కోసం చేయాలి మనం? నువ్వు ఎప్పుడన్నా ఒక చీపురు కట్టు పట్టుకున్నా, ఒక మాపు గుడ్డ పట్టుకున్నా, ఏది చేసినా నా ప్రభువు కోసమే. ఎవరి కోసం? ఒక పాట పాడినా ఎవరి కోసం? ఒక వాయిద్యం వాయించిన ఎవరి కోసం? నేను డానీ గడితో పని చేయించిన ఫస్ట్ పని చేయడం నేను వాడికి ఊహ వచ్చిన తర్వాత చెప్పులు సరిగ్గా పెట్టించడం నేర్పించాలి. నాడికి ఇక్కడికి వచ్చి వాడు కాంగో కొడతంటే లెగిసిపోమంటాడు, తిడుతున్నాను. ఫస్ట్ ఎక్కడి నుంచి నేర్పిస్తానంటే డౌన్ నుంచి నేర్పిస్తాను. ఆడికి చెప్పులు తీయాలి. తర్వాత బల్లారాధనకి ఆడే కాలు కడగాలి. తర్వాత నుంచి ఆడు బాప్తీసం తీసుకోకపోయినా, యవన కాలంలోకి రాకపోయినా, చిన్న వయసు నుంచి కూడా పాదాలు కడిగే పరిచయం ఆడికి నేర్పిస్తాను. మొన్న అనిపించింది నాకు, ఈ తీర్మానం చేసుకున్నాను. మనం ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చోబెట్టకూడదండి పిల్లల్ని. ఎక్కడ కూర్చోబెట్టాలి? అవి చేస్తే తగ్గించుకుంటారు. లేకపోతే రేపు పొద్దున ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి కూర్చుని ఏ జస్ట్ దా అంటాడు అంతే. ఇప్పుడే ఉట్టు అని వెళ్తున్నాడు, పేర్లెట్టి వెళ్తున్నాడు. ఇప్పుడే అక్కడ రేపు పొద్దున ఏమైపోతా నాకు అర్థం కాదు. ఎవరిని మామూలు పిల్లట్లా ఏమని పిలుతున్నాడు తెలుసా? పేర్లే. అంటే చిన్న వయసు నుంచి మనం ఎన్ని నేర్పించాలి? ఇప్పుడు తెలియదు కాబట్టి త్వరలా ఊహ వచ్చేటప్పుడు ఒక 5 సంవత్సరాలు అవుద్ది. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేయాలంటే క్రమశిక్షణలో నడిపించేయాలి. ఒకవేళ నేను మర్చిపోయి మీరు నాకు ఏం చేయాలి అంటే, ఆ రోజే పోటీగాళ్ళు చెప్పావు కదా, ఇదిగో ఈ వాక్యం చూడే వాళ్ళకి చెప్పావు అని చెప్పేసి గుర్తు చేయండి. తప్పేం లేదా, మర్చిపోతాం. మనిషికి మొదమరు పోవచ్చు. మీరే ఎన్నో మర్చిపోయారు, ఈ మర్చిపోవడం నాకు తప్పేం కాదుగా. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా మొర చేరి దేవుని యొక్క నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? ప్రతిరోజు చేసే నార్మల్ ప్రార్థనలు ఉండకూడదని మనం చేసే ప్రార్థన. ఏం చేయాలంటే ఆ ప్రార్థన దేవుడు తన సింహాసనం నుంచి కదిలేలా చేయాలి. ఎలా చేయాలి? ఎక్కడి నుండి? ఒక ఆదివారం చేస్తే వస్తుంది అలాగా. ఇది ఒక ప్రాక్టీస్ మన జీవితంలో. ఏ రోజుకి ఆ రోజు నీ జీవితంలో ఆత్మీయ ప్రాక్టీస్ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క లక్షణాలు నీకు అర్థమవుతూ ఉంటాయి. దేవుడు ఎలాంటి వాడు నువ్వు అర్థం చేసుకోగలిగితే అప్పుడు మనం ప్రార్థన చేయడానికి కూడా సరైన విధముగా ప్రార్థన చేస్తాం. చాలామంది ప్రార్థన చేస్తారండి, కానీ ప్రార్థనలో కూడా భయం ఉండాలి. ఏముండాలి? సుంకర్ ఏ ప్రార్థన చేశాడు? అక్కడ ఏం రాయబడింది? ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక. ఏం ప్రార్థన చేశాడు? ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించు. ఎంత పెద్ద ప్రార్థనో. మనమేం ప్రార్థన చేస్తాం? నన్ను అభిషేకించు, నన్ను బలంగా వాడుకో, నా స్వరం మార్చు, సినిమాల్లో పాడే వాళ్ళ కంటే కూడా అద్భుతమైన స్వరాన్ని నాకు దయచే, ఇవన్నీ అంటాం. కానీ లోపల హృదయంలో దేవునికి ఇష్టము లేని వదలగలుగుతున్నామా? అంటే ఉంటాయంటారు అంటారు మన దగ్గర. సుంకరి చేసిన ప్రార్థన బాగుందా, లేకపోతే పరిసేడు చేసిన ప్రార్థన బాగుందా? ఏమండి? అంటాను, మన అందరినీ కూడా దేవుడు బలంగా వాడుకుంటాడు ఒక రోజున.